నమస్కారం గురువు గారు. అథ మంత్రపాఠః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము రెండవ పాదం సాధనా పాదం చెప్పుకుంటున్నాము. అందులో ముందుగా ఈ సాధనా పాదంలో క్రియాయోగం చేసుకోమని చెప్పారు. క్రియాయోగం అంటే తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగ అని చెప్పుకున్నాం. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం చేయడం వలన మనకు ఈ మూడింటిని క్రియాయోగం కింద చెప్పారు. ఈ క్రియాయోగం చేయడం వలన తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం చేయడం వలన ఏమి కలుగుతుంది అంటే సమాధి భావన కలుగుతుంది. సమాధి భావన కలుగుతుంది. క్లేశాలను తక్కువ చేసుకోవచ్చు, న్యూనం చేసుకోవచ్చు, అంటే నిర్బలం చేసుకోవచ్చు. క్లేశాలు అంటే ఏంటివి? దానికే ఈ క్రియాయోగం చేయడం వల్ల ఏం కలుగుతుందంటే సమాధి భావన. అంటే సమాధి భావనార్థ క్లేశ తనూకరణార్థశ్చ అని చెప్పుకున్నాము. మరి ఇందులో క్లేశ శబ్దం వచ్చిన క్లేశాలు అంటే ఏమిటి అన్నప్పుడు అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము, వీటిని క్లేశాలు అంటాము. ఈ 5 పంచక్లేశాః. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాః పంచక్లేశాః అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ క్రియాయోగం చేయడం వల్ల తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం చేసుకోవడం వలన సమాధి భావన కలుగుతుంది. ఇంకా ఈ క్లేశాలను తగ్గించుకోవచ్చు. క్లేశాలు ఏంటంటే ఈ అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం, ఈ 5 క్లేశాలను తగ్గించుకోవచ్చు. 9 అవిద్య అంటే ఏమిటి? ఈ క్లేశాలన్నిటికీ ఉత్పత్తికి కారణం ఏంటంటే అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదారాణం. ఏవైతే ఉన్నాయో అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం, అవిద్య తర్వాత ఉండే క్లేశాలు, వీటన్నిటికీ ఆధారము అవిద్య. అవిద్య ఉంటేనే మిగిలిన క్లేశాలు కూడా ఉంటాయి. అస్మిత, రాగము, ద్వేషం కూడా ఈ క్లేశాలు కూడా ఉంటాయి. అంటే వీటన్ని క్లేశాలకు మూల కారణం అవిద్య. ఇవన్నీ ఎలా ఉంటాయంటే క్లేశాలు ఎలా ఉంటాయంటే ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదారాణం. అంటే ఇవన్నీ ఈ స్థితిలో ఉంటాయి. ప్రసుప్త స్థితిలో, విచ్ఛిన్న స్థితిలో, ఉదార స్థితిలో ఉంటాయి ఈ క్లేశాలన్నీ కూడా. కానీ వీటన్నిటికి ఉంటాయి ఆధారము ముఖ్యంగా అవిద్య అని చెప్పుకున్నాం. సరే, మరి అవిద్య యొక్క స్వరూపం ఏంటి? అవిద్య యొక్క స్వరూపము మనం 5వ సూత్రంలో అనిత్య, అశుచి, దుఃఖ, అనాత్మసు నిత్య శుచి సుఖ ఖ్యాతిర్ అవిద్య అని చెప్పుకున్నాం. అంటే అనిత్య పదార్థాల్లో నిత్యత భావన కలిగి ఉండటము, అదేవిధంగా అశుచి పదార్థాల్లో శుచి భావన కలిగి ఉండటము, అదే ఏవైతే దుఃఖం ఉందో ఆ దుఃఖ విషయాల పట్ల, పదార్థాల పట్ల, వ్యక్తుల పట్ల మన సుఖ భావన, సుఖ ప్రీతి కలిగి ఉండటము, అదేవిధంగా అనాత్మ, ఏదైతే ఆత్మ కాదు ఈ మనసు, బుద్ధి, చిత్తం, ఇవన్నీ వాటిని ఆత్మ భావనగా కలిగి ఉండటము, ఇది అవిద్య. అట్లా ఉన్నది ఉన్నట్టు కాకుండా లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భావించడాన్ని అవిద్య అంటాము. అది మన సూక్ష్మంగా అన్ని మన లౌకిక జీవనంలో ఉన్నటువంటి ప్రతి పదార్థం మీద, ప్రతి వ్యక్తి మీద, అన్ని విషయాల్లో మనం దీన్ని వినియోగించవచ్చు. అవిద్య యొక్క స్వరూపము వీటిలో విపరీత భావన కలిగి ఉండటమే అవిద్య అని చెప్పాము. మరి అస్మిత అంటే ఏమిటి? అస్మిత అంటే దృక్ దర్శన శక్తియోర్ ఏకాత్మత ఇవ అస్మిత అని చెప్పినాం. దృక్ శక్తి అంటే జీవాత్మ శక్తి, దర్శన శక్తి అంటే బుద్ధి శక్తి, అంటే ఈ మనసు యొక్క శక్తి, దాన్ని చిత్త శక్తి అంటాం. వీటి యొక్క ఏకాత్మ, ఈ రెండింటిని ఒకే విధంగా చూడటము, ఈ రెండింటిని ఏకాత్మత ఇవ అంటే ఒకే రకంగా చూడటాన్ని అస్మిత అంటాము. ఒకే రకంగా చూసినప్పుడు ఏమవుతుంది? ఈ భోగం మనకు ఉత్పన్నం అవుతుందంట. సుఖ దుఃఖానుభూతి భోగం ఏదైతే ఉందో అది ఉత్పన్నం అవుతుంది. వీటిని వేరుగా చూడనంత సేపు, ఒకటిగా చూసినంత సేపు ఈ సాంసారిక సుఖ దుఃఖానుభవాలు కలుగుతూ ఉంటాయి. అందుకే ఏకాత్మత ఇవ అస్మిత. అస్మిత అంటే
ఎప్పుడైతే ఈ అస్మిత ఉన్నంతసేపు మనకి ఈ భోగం కలుగుతుంది. ఈ అస్మిత లేదనుకోండి మనకు అప్పుడు వివేక్యాతి కలుగుతుంది. అంటే జీవాత్మ వేరు, ఈ శరీరం వేరు అనే భావన కలుగుతుంది. ఎందుకంటే శరీరంతో సంబద్ధమైనది ఈ బుద్ధి చితి శక్తి అనమాట. ఇవి జడ వస్తువు. ఇట్లా జడ వస్తువుగా చైతన్య శక్తిని చైతన్య వస్తువుగా విడివిడిగా ఎప్పుడైతే మనకి వివేకం కలుగుతుందో, వైరాగ్యం కలుగుతుందో, అప్పుడు వేరువేరుగా చూస్తాము వీటి యొక్క స్వరూపాన్ని. అప్పుడు మనకు ఈ భోగం అనేది ఉండదు. అంటే సుఖ దుఃఖానుభూతి ఉండదు. అప్పుడు సమాధి ద్వారా పరమాత్మ యొక్క ఆనందానుభూతి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ అస్మిత అనే క్లేశం అనేది నాది నేను అనే భావన తీసుకొస్తుంది. ఈ నేను నాది అనే భావన ఉన్నంతసేపు అక్కడ సుఖ దుఃఖానుభూతి కలుగుతుంది. కాబట్టి దృక్శక్తి, ఆత్మశక్తి, దర్శన శక్తి, బుద్ధిని ఒకటిగా ఏకాత్మిత అంటే ఒకే విధంగా చూడటాన్ని అస్మిత క్లేశం అంటాము. మరి రాగం అంటే ఏమిటి? సుఖానుషాయి రాగ. ఏదైతే సుఖానుభూతి పొందామో అది ఈ జన్మలో కావచ్చు, గత జన్మలో కావచ్చు, ఏదో ఆ సుఖానుభూతి ఏదైతే ఉందో, ఆ సంస్కారం అయితే ఉందో, వాటిని ఆ సంస్కారాన్ని మళ్ళీ స్మరణ తెచ్చుకొని మళ్ళీ వాటిని పొందాలనే కోరిక, ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని రాగము అంటాము. సుఖాన్ని అనుసరించేది, సుఖాన్ని ఒకసారి పొందిన తర్వాత మళ్ళీ దాన్ని అనుసరించి దానికి అది కావాలనే కోరిక ఎవరికైతే ఉంటుందో దాన్ని రాగము అంటాము. కాబట్టి సుఖానుషాయి రాగ, సుఖ రూపాన్ని అనుసరిస్తూ ఉంటుంది, సుఖాన్ని అనుసరిస్తూ ఉంటుంది, దాన్ని రాగం అంటాం. అదేవిధంగా దుఃఖానుషాయి ద్వేష. ద్వేషం అంటే ఏంటంటే దుఃఖం ఏదైతే మనం గత జన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, ఏదైనా ఒక దుఃఖాన్ని పొందాం, దుఃఖానుభూతిని పొందాం. అది ఆ దుఃఖం ఏ సాధనాల వల్ల వచ్చిందో, ఏ రకంగా అయితే వచ్చిన వ్యక్తి వల్ల కావచ్చు, వస్తువు వల్ల కావచ్చు, ఏదైనా పదార్థం వల్ల కావచ్చు. అంటే దుఃఖానికి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల విపరీతమైన ద్వేషము, క్రోధ భావన ఎప్పుడైతే ఉంటుందో, వాటిని నాశనం చేయాలని తపన తాపత్రయం ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని ద్వేషం అంట. అంటే దుఃఖానికి సంబంధించిన వస్తువులు, సాధనములు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల విపరీత భావన, క్రోధ భావన, వాటిని నాశనం చేయాలి, నష్టం చేయాలనే భావన ఏదైతే ఉందో దాన్నే ద్వేషము అంటాము. అందుకే అంటే అది స్మృతిపూర్వకంగా ఆ అనుభూతి మనకు దుఃఖాన్ని ఇచ్చినప్పుడు ఆ అనుభూతి ఏదైతే బాగా ప్రబలంగా ఆ వాసన సంస్కారం బాగా పడింది మన చిత్తంలో. కాబట్టి అది స్మరణం చేసుకున్నప్పుడు ఆ దుఃఖానుభూతిని మనం ఆలోచన చేయగానే మనకు విపరీతమైన దుఃఖం మళ్ళీ కలుగుతుంది. అదే దుఃఖం, ఓ నాకింత దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది, ఇంత అపమానం జరిగిందని చెప్పి ఆ స్మృతి పూర్వకంగా ఇది వస్తుందన్నమాట. కాబట్టి ఆ స్మృతి వచ్చినప్పుడు అయితే మనకు ఆ వస్తువు పట్ల, ఆ దుఃఖం పట్ల, దుఃఖానికి సంబంధించిన సాధనాల పట్ల అయితే క్రోధ భావన వస్తుందో, నష్టం చేయాలనే భావన వస్తుందనే ద్వేషము అని చెప్పుకున్నాము. నెక్స్ట్ అంతిమ అభినివేశ. అస్మిత, రాగము, ద్వేషం తర్వాత మరి అభినివేశం అంటే ఏమిటి? అవిద్య అంటే విపరీత భావన చెప్పుకున్నాము. అస్మిత దృక్శక్తి, దర్శన శక్తిని ఒకటిగా చూడటము. రాగం అంటే సుఖానుభూతిని మళ్ళీ కావాలనుకోవడము. ద్వేషం అంటే దుఃఖానుభూతి ఏదైతే ఉందో వాటిని మనం ద్వేషించడం, వాటిని వద్దనుకోవడం, వాటిని నాశనం చేయాలని చెప్పి కోరిక ప్రబలంగా ఉండటం. అదేవిధంగా అభినివేశం అంటే ఏమిటి? అభినివేశం అంటే స్వరసవాహి విదూషో అపి తథా ఆరూఢో అభినివేశ. ఈ స్వరసవాహి, స్వరసక అంటే అప్పుడు సంస్కారంగా వాహన కరనే వాళ్ళ జీవాత్మ ఏదైతే ఉందంటే చిత్తంలో చెప్పాను కదా, చిత్తంలో ఈ చిత్తం అనేది జీవాత్మను మోక్షానికి పంపించేంత వరకు, అసంప్రజాత సమాధికి పంపించేంత వరకు ఇది ఇలాగే ఉంటుందండి. శరీరం నష్టమవుతుంది, పుడుతూ ఉంటుంది. కానీ జీవాత్మతో పాటు ఈ సంస్కారం, పుణ్య పాప కర్మ సంస్కారం ఏదైతే ఉందో ఇది అంటి పెట్టుకొని ఉంటుంది అన్నమాట. అంటే ఆ సంస్కారం ప్రబలంగా అలాగే ఉంటాయి. ఇది ఈ శరీరం ముక్తిని పొందినప్పుడు మాత్రమే అది తన ప్రకృతిలో లీనమైపోతుంది అని నేను చెప్పుకున్నామాట. కాబట్టి ఈ స్వరసవాహి అంటే తన ఆత్మలో, చిత్తంలో ఉండే సంస్కారాలు, వాసన రూప సంస్కారం ఏదైతే ఉందో ఆ వాసన రూప సంస్కారం కారణంగానే ఈ అభినివేశ దుఃఖం అనేది, అభినివేశ క్లేశం అనేది మనం పీడిస్తూ ఉంటుంది. అభినివేశం అంటే మృత్యు యొక్క భయం. ముఖ్యంగా ఏంటి అభినివేశం? మృత్యు యొక్క భయం. ఇది సంస్కారం గత జన్మలో అనుభూతి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో లేకపోయినా ప్రత్యక్షంగా అనుమానం ద్వారా లేదంటే శబ్ద ప్రమాణం ద్వారా చూడకపోయినా కూడా మనము అది ఆ సంస్కారం వాసన ఉంది కాబట్టి ఆ భయం అనేది మనం వెంటాడుతుంది, భయం పీడిస్తుంది. అది కేవలము ఈ స్వసంస్కారం అనేది కేవలము సామాన్య వ్యక్తులనే కాదు, విద్వాంసులను కూడా, బాగా చదువుకున్న వాళ్ళ జ్ఞానవంతులను కూడా పీడిస్తుంది. ఎందుకు? వాళ్ళు ఆత్మ జ్ఞానాన్ని పొందలేదు, వివేక ఖ్యాతిని పొందలేదు. వివేక ఖ్యాతి పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ మృత్యు యొక్క భయం అందరిని పీడిస్తుంది. అందుకే అభినివేశం అంటే మృత్యు యొక్క భయం. మృత్యు యొక్క భయం ఏదైతే ఉందో అక్కడ అభినివేశ క్లేశం ఉందని అర్థం. అభినివేశం అంటే భయం, చనిపోతాన్న భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఇది మహా దుఃఖం. ఏదైనా ఒక అవయవం పోయినంత బాధపడడం, కానీ శరీరం పోతుందంటే మనం అక్కడ కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కాబట్టి ఇది అభినివేశ క్లేశం అని చెప్పుకున్నాము. ఇది విద్వాంసుల్లో ఉంటుంది, సామాన్య జనుల్లో ఉంటుంది,
చాలా మందిలో ఉంటుంది. కాబట్టి ఇది అప్పుడు సంస్కార గత జన్మలో ఉన్న సంస్కార అనుభూతి ఉంది కాబట్టి ఇది అనుభవం మనకు కలుగుతుంది. మేము ఉండమని చెప్పే భావన కలుగుతుంది కాబట్టి ఉండాలని కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ భయం ఎవరికైతే ఉండదు అని అభినివేశం అని చెప్పినాం. అది అందరిలో ఆరూఢంగా ఉంటుంది. సామాన్య వ్యక్తుల్లో కూడా విద్వాంసుల్లో కూడా ఉంటుంది. నిన్న సనత్ కుమార్జీ యొక్క మనం దృష్టాంతం చెప్పుకున్నాం. అన్ని చదువుకున్నా కూడా ఆత్మ విత్ కానంతసేపు శబ్దవిత్ అయ్యేంత మాత్రాన మంత్రవిత్ అయ్యేంత మాత్రాన మనకు ఈ క్లేశాలు అనేవి శాంతపరచవు. ఆత్మవిత్ అయినప్పుడు మాత్రమే మనకు ఈ క్లేశాలు మనం ఇబ్బంది పెట్టవు. ఆత్మవిత్ కానంతసేపు ఈ క్లేశాలు పంచక్లేశ అవిద్యాది క్లేశాలు మనం వెంటాడుతూ ఉంటాయి. కామక్రోధ లోభ మోహాలు వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి శబ్దవిత్ కాదు, అర్థవిత్ కావాలి, ఆత్మవిత్ కావాలి. ఆత్మవిత్ అంటే ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మ పరమాత్మ యొక్క శరీరం వేరు ఆత్మ వేరు భావన ఎప్పుడైతే కలుగుతుందో, వివేక్యాతి కలుగుతుందో అప్పుడే ఈ క్లేశాలు మనం ఇబ్బంది పెట్టవు అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి వీటన్నిటి ఈ 5 క్లేశాలు ఏం చేయాలి? తే ప్రతిప్రసవ హేయాహ సూక్ష్మాహ. ఈ 5 క్లేశాలను ప్రతిప్రసవం చేయాలి. ప్రతిప్రసవం అంటే ప్రసవం అంటే ఉత్పన్నం. ఈ ఉత్పన్నం చేసే స్థితి ఉంటుంది, బీజ రూపంలో ఉంటుంది. వాటి ప్రతిప్రసవ అంటే వాటిని ఉత్పత్తి స్థితి లేకుండా చేయాలి. ఈ క్లేశాన్ని ఏం చేయాలి? మళ్ళీ ఆలంబనం వచ్చినప్పుడు కూడా అది ఉత్పన్నం కాకూడదు, ఆ సంస్కారం ఉత్పన్నం కాకూడదు. ఏ విధంగా అయితే ఒక విత్తనాన్ని పెండ మీద వేస్తే మళ్ళీ భూమిలో వేసినప్పుడు అది మొలకెత్తదో అలాగా ఈ క్లేశం ప్రతిప్రసవ హేయాహ సూక్ష్మాహ. ఈ క్లేశం 5 క్లేశాలను సూక్ష్మాహ ప్రతిప్రసవ హేయాహ వీటిని అత్యంత సూక్ష్మం చేయాలి, దగ్ధబీజం భావాలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో అప్పుడు ఈ క్లేశాలు ఆ చిత్తంతో పాటు తన ప్రకృతిలో విలీనమైపోతాయి అని చెప్పుకున్నాం. ఈ చిత్తంలో ఉండే క్లేశాలను దగ్ధబీజం చేసినప్పుడు ఆ చిత్తం ఏమవుతుంది? ఆ 5 క్లేశాలతో పాటు ప్రకృతిలో విలీనం అయిపోతుంది. కాబట్టి వీటిని సూక్ష్మం చేయాలి అని చెప్పి ఈ 10వ సూత్రం చెప్పుకున్నాం. తర్వాత వీటి అన్నిటిని ఒకవేళ బీజ రూపంలో ఉన్నాయంటే వాటిని ఎలా నిరోధించాలి అంటే, చేస్తే సూక్ష్మం చేస్తే అవి లీనమవుతాయి, చేయకుండా బీజ రూపంలో ఉన్నాయి. ఆ బీజ రూపంలో ఉన్న వాటిని ఇప్పుడు తను అవస్థలో ఉన్నాయి, ఉదరావస్థలో సూక్ష్మంగా ఉన్నాయి. కానీ వాటిని ఎలా దగ్ధబీజం చేయాలి, వాటిని ఎలా దగ్ధబీజ భావ స్థితికి తీసుకొని రావాలంటే దానికి సమాధానంగా 11వ సూత్రంలో ధ్యాన హేయాహ తద్వృత్తయ. ధ్యాన హేయాహ అంటే ధ్యానం ద్వారా ఆ 5 క్లేశాలను 5 వృత్తులను మనం తొలగించుకోవాలి. అంటే ధ్యాన హేయ అంటే ధ్యానం ద్వారా, అంటే వివేక ఖ్యాతి ద్వారా, ఉత్కృష్టమైన జ్ఞానం ద్వారా లేదా ధ్యానం ద్వారా, యోగాభ్యాసం ద్వారా, క్రియాయోగం ద్వారా వాటిని తొలగించుకోవాలి. అలా మాటికి అభ్యాసం చేస్తూ ఉండగా మనలో ఉండేటువంటి బీజ రూపంలో ఉండే సంస్కారం, వాసన రూప సంస్కారం ఏదైతే ఉందో అవి పూర్తిగా నష్టమైపోతాయి, అంటే దగ్ధబీజ భావాన్ని పొందుతాయి. కాబట్టి ధ్యాన హేయాహ తద్వృత్తయ. ఆ వృత్తులను ధ్యానం ద్వారా, ప్రసంఖ్యానం అనే ఉత్కృష్టమైన జ్ఞానం ద్వారా వాటిని తొలగించుకోవాలి. మనం వివేకమైన ప్రసంఖ్యాన జ్ఞానం ఉందనుకోండి, అంటే వివేక ఖ్యాతి అంటే ఉత్కృష్టమైన జ్ఞానం ఉన్నప్పుడే మనము యోగాభ్యాసం సక్రమంగా చేసుకోగలుగుతాము. జ్ఞానం లేకుండా ధ్యానం చేయాలన్నా చేయలేమండి. మన జ్ఞానం పరిశుద్ధంగా ఉందనుకోండి, మన కర్మ, యోగాభ్యాస రూపి కర్మ అనేది కూడా మనం సక్రమంగా చేయగలుగుతాం. అక్కడ మనలో ఉండే వృత్తులను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తామంట. కాబట్టి జ్ఞానపూర్వకంగా కర్మ ఉంటుంది. ఆ కర్మ బాగుంటే మన ఉపాసన కూడా బాగుంటుంది. అందుకే జ్ఞాన కర్మ ఉపాసన అంటుంటాం. కాబట్టి వీటిని ధ్యానం ద్వారా తెలుసుకోగలుగుతాము. కాబట్టి వాటిని అభ్యాసించాలి. కాబట్టి ముందుగా వివేక ఖ్యాతి పూర్వకంగా యోగాభ్యాసం చేసినామంటే, అంటే జ్ఞానపూర్వకంగా చేశామంటే వీటిని, ఈ వృత్తులను, అవిద్యాది క్లేశాలను తొలగించుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ 11వ సూత్రంలో. ధ్యాన హేయాహ తద్వృత్త. ఆ వృత్తులను ధ్యానం ద్వారా, అంటే ప్రసంఖ్యాన వివేక ఖ్యాతి ద్వారా తొలగించుకోవాలి అని మనం చెప్పుకున్నాం. సరే, ఇవి తొలగించుకున్నాం. అవి ఏ రకంగా ఫలితాన్ని ఇస్తాయి మనకు? ఇవి ధ్యానం ద్వారా తొలగించుకున్నాము. లేదా మనలో కర్మాశయం ఇంకా ఉంది, పుణ్యరూప కర్మాశయం, పాపరూప కర్మాశయం ఇంకా ఉంది. వాటిని ఏ రకంగా మనకు సత్ఫలితాన్ని ఇస్తాయి? ఏ రకంగా అవి ఈ జన్మని మనం ఏ కర్మలు చేస్తున్నాం, అది ధర్మరూప కర్మ కావచ్చు, అధర్మరూపి కర్మ కావచ్చు, పాపరూపి కర్మ కావచ్చు, పుణ్యరూపి కర్మ కావచ్చు. అవి మనకు ఎప్పుడు ఫలితాన్ని ఇస్తాయి? ఇప్పుడు చేసే కర్మలకు ఫలితం ఈ జన్మలో ఉంటుందా, లేదా అగ్రిమ జన్మలో ఉంటుందా? ఇప్పుడు చాలా మందికి సందేహం ఉంటుంది. మనం ఇన్ని కర్మలు చేస్తున్నాం కదా, సమస్త జీవులంతా కూడా ఈ సంసారంలో రకరకాలమైన పాపకర్మలు, పుణ్యకర్మలు చేస్తున్నారు. అంటే వాటికి ఫలితం ఎప్పుడు వస్తుంది? ఈ జన్మలో వస్తుందా, లేదా వచ్చే జన్మలో వస్తుందా? ఏ కర్మలకు ఫలితం వస్తుంది, ఏ కర్మలకు ఫలితం రాదు అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశము. క్లేశమూల కర్మాశయో
దృష్ట అదృష్ట జన్మ వేదనీయ అని చెప్పి ఈ 12వ సూత్రంలో చెప్తున్నాడు. అంటే ఏ కర్మాశం, ఏ పుణ్య కర్మాశం, ఏ పాప కర్మాశం ఎప్పుడు ఫలితాన్ని ఇస్తుంది, ఏ జన్మలు ఇస్తుందా, అగ్రిమ జన్మలో ఇస్తుందని మనం చెప్పుకోబోయే అంశం. అస్తు ఇప్పుడు ఇంతవరకు చెప్పిన వాటిల్లో ముందు వాటిల్లో మనకు సమాధి సాధనా పాదంలో ఎవరికైనా సందేహం ఉంటే ఒకసారి చెప్పండి. ఎవరికైనా సందేహం ఉంది? ఈ 11 సూత్రాల్లో ఎవరికైనా సందేహం ఉందా? ఓకే అండి. అస్తు. ప్రకృత మనసురామ. చూడండి, క్లేశమూల 12వ సూత్రం చూసుకోండి. క్లేశమూల కర్మాశయో దృష్ట అదృష్ట జన్మ వేదనీయ. ఏ క్లేశమూల కర్మాశయ అంట, దృష్ట అంటే ఈ వర్తమాన జీవితాన్ని దృష్ట జన్మం అంటామంట. వర్తమాన జీవితాన్ని దృష్ట జన్మ వేదనీయ. అదృష్ట జన్మ వేది అంటే ఇప్పుడు ఈ జీవనంలో చూడమంట. ఈ జీవితం కాకుండా వచ్చే జన్మలు, భావి రాబోయే, అంటే వచ్చే జన్మలు ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ కర్మాశయం అనేది, కర్మాశయం అంటే ఏమిటంటే ముఖ్యంగా పుణ్య అపుణ్య రూప కర్మాశం, ధర్మ అధర్మ రూప కర్మాశం. అంటే మనము ఈ సంసారంలో వచ్చామంటే ఏదో ఒక పుణ్యరూప కర్మలు, పాపరూప కర్మలు ఏదో చేస్తూ ఉంటాం. అలా పుణ్య అపుణ్య కర్మలు చేసినప్పుడు ఒక సంస్కారం ఏర్పడుతుంది, ఒక ఆశయం ఏర్పడుతుంది. ఆశయమే కర్మాశయం అంటాం. ఏదైతే ఆశయం ఉందో, పుణ్యరూప పాపరూప కర్మాశయం ఏదైతే ఉందో దాన్ని, ఏవైతే కర్మలు ఉన్నాయో వాటిని కర్మాశయం అంటాం. అవి ఏంటి? ఆ కర్మాశయం క్లేశమూల, అవిద్యా మూలంగా వస్తుంది. అవిద్యా మూలకంగా అది శుభ కర్మలు కావచ్చు, అశుభ కర్మలు కావచ్చు. వాటికి ఆశయం ఎవరు? క్లేశమూల అంటే అవిద్యా మూలము. అవిద్య ఉండటం వల్లనే, అవిద్య అంటే కామ క్రోధ లోభ మోహాల వల్ల ఏవైతే ఉత్పన్నమవుతుందో, ఏవైతే కర్మలు ఉత్పన్నమవుతాయో ఆ కర్మాశయానికి మూలము ఇవి అవిద్యాది క్లేశాలు అని చెప్పుకున్నాం. క్లేశమూల కర్మాశయో దృష్ట అదృష్ట జన్మ వేదనీయ. అంటే ఈ వర్తమాన జీవితంలో కావచ్చు, భావి జీవితంలో కావచ్చు, ఇవి మనకు ఫలాన్ని ఇస్తాయి. అది ఈ జీవనం కావచ్చు, వచ్చే జీవనం కావచ్చు. కానీ వీటన్నిటికీ ఆశయం ఎవరంటే, కర్మ సముదాయానికి కారణం ఎవరంటే అవిద్యాది క్లేశాలు. ఈ కర్మాశయానికి మూల కారణం క్లేశమూల అంటే అవిద్యాది, ఏవైతే చెప్పావు అస్మిత, అవిద్య, రాగము, ద్వేషం, ఇవి చెప్పావు కదా, కామక్రోధ లోపాలని కూడా ఇవన్నీ కారణము. వీటి ద్వారానే మన కర్మ సముదాయం ఏదైతే ఏర్పడుతుందో ఆ కర్మ సముదాయానికి, కర్మ సమూహానికి ఫలితం అనేది అది దృష్ట జన్మ వేదనీయం కావచ్చు, అదృష్ట జన్మ వేదనీయం కావచ్చు. అది ఈ జన్మలో ఫలితాన్ని ఇస్తుంది లేదా అగ్రిమ జన్మలో మనకు ఫలితాన్ని ఇవ్వచ్చు. అవి ఏవి ఏ రకంగా ఇస్తాయనేది మనము వ్యాస భాషలో చూద్దామండి. చూడండి, క్లేశమూల, అవిద్యాది క్లేశమూలం అనేది కర్మాశయానికి కారణం. ఈ కర్మాశయానికి ఫలితం ఎప్పుడు వస్తుందంటే ఈ జన్మలో కావచ్చు, వచ్చే జన్మలో కావచ్చు అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ విషయంలో మహర్షి వ్యాసం ఏమంటున్నారు చూడండి. తత్ర అంటే ఇక్కడ ఈ కర్మాశయంలో ఏ రకంగా మనకి ఫలితాన్ని ఇస్తుంది. తత్ర పుణ్య అపుణ్య కర్మాశయ. ఏంటి కర్మాశయం అంటే? ఇప్పుడు పుణ్య కర్మాశయం కావచ్చు, పాప కర్మాశయం. పుణ్య అపుణ్య అంటే పాపం. పుణ్య అపుణ్య కర్మాశయ లోభ మోహ క్రోధ ప్రభవ. లోభం ద్వారా, మోహం ద్వారా, క్రోధం ద్వారా ఉత్పన్నమవుతుంది. ఈ పుణ్యము పాపం చేస్తామంటే ఏం చేస్తుంది? పుణ్యం చేయాలన్నా అపుణ్యం చేయాలని ఎలా వస్తుంది? మనలో లోభం ఉంటే, మోహం ఉంటే, క్రోధం ఉంటేనే చేస్తామంట. లోభం ఏదో కోరిక, ఏదో ఆశ. అది ఆశ ఏదైనా కావచ్చండి. ఆశ ఒక విషయంలో సద్గ్రంథాలను పడుకొని మనకు ముక్తి వైపు వెళ్ళని ఒక కోరిక ఉంటుంది. సాంసారిక విషయాల పట్ల కోరికతోటి మనం ఏదో కొన్ని పాపకర్మలకు చేయొచ్చు అనమాట. అంటే కోరిక రెండింటికి ఒకటే ఉంటుంది. కోరిక అయితే సాధకుడికైనా సాంసారిక వ్యక్తికైనా కోరిక ఇద్దరు సమానంగా ఉంటుంది. కానీ ఒకరు ప్రేమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు, ఒకరు శ్రేయ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇద్దరికి కోరిక, ఇద్దరికి సుఖం కాదు. కొందరు నిత్య సుఖాన్ని కోరుకుంటారు, కొందరు క్షణికమైన సుఖాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇవి ఎలా ఉత్పన్నమవుతాయి? లోభ మోహ క్రోధ ప్రవాహ. లోభం ద్వారా, మోహం ద్వారా, క్రోధం ద్వారా ఉత్పన్నమవుతాయి. ఏవి? పుణ్య కర్మాశయము, అపుణ్య కర్మాశయం అనేది. అందుకే తత్ర పుణ్య అపుణ్య కర్మాశయ అనేది లోభ మోహ క్రోధ ప్రవాహ. లోభం ద్వారా, క్రోధం ద్వారా, మోహం ద్వారా ఉత్పన్నమవుతాయి. మోహం ద్వారా ఉత్పన్నమైతే రాగయుక్తంతో కూడుకొని చేసేదండి. అంటే ఇవి రెండు కావచ్చు, పుణ్యము అపుణ్యం రెండు కావచ్చు అండి. అంటే ఇక్కడ లోభం అంటే ఏదైనా విషయం పట్ల ఆకర్షణ కలిగి ఉంటాం. మోహం తెలిసిన అత్యంత ప్రీతి కలిగి ఉంటాం అంట. క్రోధం అంటే మనకు ఏదైతే అనుకున్న విధంగా జరగలేదో, మనం అనుకున్న విధంగా, కావాలనుకునే విధంగా ఏది మనకు పొందలేకపోయామో అప్పుడు మనకు విపరీత భావన కలుగుతుంది, అంటే క్రోధం వచ్చేస్తున్నామంట. అది రెండు పుణ్యకర్మాశయానికి పాపకర్మాశయానికి దారి తీస్తున్నామంట.
అటు మొత్తానికి ఈ లోభ మోహ క్రోధం అనేది ఈ పుణ్య అపుణ్య కర్మాశయానికి మూల కారణమని ఇక్కడ భాష ద్వారా తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ ఏమంటున్నా అదే విషయాన్ని, సచ ఈ కర్మాశయం, సచ కర్మాశయ దృష్ట అదృష్ట జన్మ వేదనీయశ్చ, దృష్ట జన్మ వేదనీయశ్చ అదృష్ట జన్మ వేదనీయశ్చ. దృష్ట అంటే చెప్తే ఈ జీవితంలో, వేదన అంటే ఏమిటి, అనుభవం అంటే ఈ జన్మలో అనుభవించేది. వేదన అంటే దృష్ట జన్మ వేదనీయ, ఈ దృష్ట జీవితంలో అంటే ఈ వర్తమాన జీవితంలో వేదన అంటే అనుభవించేది అంటే అనుభవం ద్వారా పొందేది. లేదా అదృష్ట జన్మ వేదనీయ అంటే వచ్చే జన్మలో అనుభవించేది ఏదైతే కావచ్చు. ఏది ఈ కర్మాశయం, ఏ కర్మాశయమో పుణ్య అపుణ్య కర్మాశయం ఏదైతే చేసామో ఆ పుణ్య అపుణ్యం చేసినా రెండింటికి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా పుణ్యం చేసినామంటే దానికి సుఖం ఉంటుంది, పాపం చేసినా దుఃఖం ఉంటుంది. ఆ పుణ్య అపుణ్య కర్మాశయానికి ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తాము లేదా వచ్చే జన్మలో అనుభవిస్తాము అని ఈ విషయం చెప్పాడు. ఈ కర్మాశయాన్ని దృష్ట జన్మ వేదనీయ అదృష్ట జన్మ వేదనీయశ్చ అని చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు, అందులో కూడా ఏది త్వరగా ఫలితాన్ని ఇస్తుంది మనకు, ఏ కర్మాశయం, పుణ్య కర్మాశయం త్వరగా ఫలితాన్ని ఇస్తుందా, పాప కర్మాశయం త్వరగా ఫలితాన్ని ఇస్తుందా, ఏది ఇస్తుంది మనకు అని ఆ విషయం చెప్తున్నాడు. తత్ర తీవ్ర సంవేగేణ మంత్ర తప సమాధిభిర్ నిర్వర్తిత. ఏంటంట తీవ్ర సంవేగం అంటే అత్యంత మనం చెప్పిన తీవ్ర సంవేగానం ఆసన్నతమః. నువ్వు ఏదన్నా కానీ అది మంచి పని తీవ్ర వేగంతో కావాలని చేసావనుకోండి, అది నీకు సమాధిని ఇస్తుంది. అదే తీవ్ర వేగంతో ఏదైనా ఒక సాంసారిక విషయాల పట్ల ఆకర్షణతో నువ్వు పని చేసావనుకోండి, నీకు అది పాపాన్ని ఇస్తున్నావు. అంటే మంచి పని కాకపోతే అదేదో నీకు అధర్మం పాపయుక్తంతో కూడుకునేది అనుకోండి, నీకు దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి మనలో ఉంది అది పుణ్యకర్మ, ఆ కర్మాశయాన్ని బట్టి మనం ఏది కావాలనుకుంటే ఏదైతే తీవ్రంగా చేస్తున్నామో అది అంత తీవ్రంగా ఫలితాన్ని ఇస్తుంది. అది ఏ రకంగా ఇస్తుంది చూడండి. తీవ్ర సంవేగన మంత్ర తప సమాధిభిర్ నిర్వర్తిత. ఇంకా ఈశ్వర దేవత మహర్షి మహానుభావానాం ఆరాధనాత్ వా యః పరినిష్పన్నః సహ సద్యః పరిపచ్యతే పుణ్యకర్మాశయ ఇది. తీవ్ర సంవేగం ద్వారా అంటే తీవ్ర సంవేగం ఏది, తీవ్ర సంవేగం ఏ రకంగా సంవేగం అంటే మంత్రం ద్వారా. ఏంటండి మంత్రం ద్వారా అంటే మంత్రానుష్ఠానం చేస్తున్నాం, జపానుష్ఠానం చేస్తున్నాం. ఏంటండి మంత్రం అంటే మన గాయత్రి మంత్రం కానీ ఓంకార జపానుష్ఠానం కానీ ఏవైతే ఉన్నాయి కదా, అదే ధ్యానం ద్వారా యోగాభ్యాసం ద్వారా మనం ప్రతి నిత్యము ఎక్కువ అభ్యాసం చేస్తున్నాం మంత్రం ద్వారా. తర్వాత తపస్సు ద్వారా ద్వంద్వ సహనం తప అని చెప్పుకున్నాం, మనం ముందు చెప్పుకున్నాం. క్రియాయోగం అంటే తపహ స్వాధ్యాయం అని చెప్పి తపహ చెప్పిన దానిలో క్రియాయోగంలో ఒకటి తపహ ఉండండి. తపస్సు ద్వారా ఇంకా సమాధి నిర్వర్తిత. సమాధి అంటే మనం రోజు అత్యంత ఎక్కువగా యోగాభ్యాసం చేసి సమాధి స్థితిని పొందాం. ఆ సమాధి ద్వారా నిర్వర్తిత ఉత్పన్నమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అంటే ఆ రకంగా ప్రయత్నం చేయడం వలన, ఇంకా ఈశ్వర ప్రనిధానం చేయడం వలన, తర్వాత దేవత అంటే దేవతలు అంటే మనం ఏవైతే మహాపురుషులు ఎవరైతే ఉన్నారో, మహాపురుషులు ఎవరైతే వారి యొక్క జీవిత చరిత్రలు చదవడం వలన, వారి యొక్క సాంగత్యంతో వారు చెప్పిన విధానంగా నడుచుకోవడం వలన, అలా చేయడం వలన కూడా మనకు ఈ తీవ్ర వేగం అంటే అటువంటి స్థితిని రోజు మనం స్మరించడం వలన కూడా మనలో సాత్విక భావన కలిగి మనము కర్మాశయాన్ని మార్చుకోవచ్చు. అందుకే ఏవి త్వరగా ఫలితాన్ని ఇస్తాయి ఇలా చేయడం వలన, దేవతలు ఈశ్వర ప్రదానం చేయడం వలన, దేవతల గురించి మనము ఏవైతే సత్కర్మలు చేయడానికి మనం ప్రేరేపించదో వాటిని చేయడం వలన, ఇంకా మహర్షి మహానుభావాన అంటే మహర్షులు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది మహానుభావులు అంటే విద్వాంసులు మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలను ఆచరించడం వలన, ఇంకా మహర్షి మహానుభావానం ఆరాధనాలు అంటే దేవతలు ఈశ్వర నిదానము, ఇంకా విద్వాంసులు పండితులు ఎవరైతే జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో, సాధకులు ఎవరైతే ఉన్నారో వాటిని ఆరాధన చేయడం వలన, వీటన్నిటిని ఆరాధనాద్వా అంటే అత్యంత భక్తి విశేషంగా ఆరాధన చేయడం వలన అవి మనకు పరినిష్పన్న ఏవైతే ఇట్లా అత్యంత తీవ్ర వేగంతో ఆరాధన చేసిన భక్తి విశేషం చేసినప్పుడు ఏమవుతుంది, పరినిష్పన్న ఏదైతే ఉత్పన్నమవుతుందో, అప్పుడు ఏదైతే సంస్కారం ఉత్పన్నమవుతుందో పరినిష్పన్న అంటే ఇలా కర్మలు చేసినప్పుడు ఏది మంత్రము తపస్సు సమాధి ఇంకా ఈశ్వర ప్రణిధానము దేవతల యొక్క చెప్పిన విధంగా ఆచరించడము, ఇంకా మహర్షి మహానుభావుల యొక్క సిద్ధాంతాలు ఏవైతే వాటిని రోజు స్వాధ్యాయం చేసుకోవడం ద్వారా ఏమవుతుంది, పరినిష్పన్న ఏదైతే ఒక సంస్కారం ఒక జ్ఞానం ఉత్పన్నమవుతుందో సహ సద్య అది వెంటనే పరిపచ్చితే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. ఏది పుణ్య కర్మాశయ ఇది. ఏదైతే ఇప్పుడు ఇవన్నీ మంచి పని చేస్తే పుణ్య కర్మాశయమే. ఇప్పుడు మంత్రానుష్ఠానం చెప్పిన తపస్సు చేస్తున్నాము, సమాధి ద్వారా మనం ప్రయత్నం చేస్తున్నాము,
ఈశ్వర ప్రదానం చేసి ఇన్ని పుణ్యకర్మాశయం మంచి పనులు చేస్తున్నాం. అందుకే ఈ పుణ్యకర్మాశయ సద్య పరిపచ్చతే. ఈ పుణ్యకర్మాశయం అవుతుంది వెంటనే ఫలితాన్ని ఇస్తుందంట. ఏది? తీవ్ర వేగంతో చేసినటువంటి ఈ ప్రయత్నం. ఏం చెప్పాను? మంత్రం. మంత్రం అంటే ఇది 4వ పాదంలో వచ్చిందండి. కైవల్య పాదంలో 1వ సూత్రంలో మంత్రం అంటే ఏం చెప్పారంటే అక్కడ మంత్రైర్ ఆకాశ గమన అనిమాదిరి లాభ. ఈ మంత్రానుష్ఠానం జపానుష్ఠానం చేయడం వల్ల ఏమవుతుందంట, గాయత్రి మంత్రం జపం చేయడం వల్ల ఆకాశంలో తేలుతున్నట్టుగా నీకు ఒక సిద్ధి కలుగుతుంది. అనిమా గదిమా విని ఉంటారు. అనిమా గదిమా లగిమా అని చెప్పి హనుమంతుని విషయంలో వింటూ ఉంటాం. చిన్న కావాలంటే సూక్ష్మ అయ్యేవాడు, పెద్దగా కావాలంటే పెద్దగా అయ్యేవాడు. అవన్నీ ఈ జపానుష్ఠానం అత్యంత తీవ్రంగా చేయడం వలన, దానిలో సిద్ధిని పొందడం వలన ఇవన్నీ కలుగుతాయంట. ఆకాశాది గమనం కూడా విహరించవచ్చు. అది మనకు వ్యాస భాషలో స్పష్టంగా ఉంది. మంత్రేది ఆకాశ గమన అనిమాదిరి లాభ. ఈ మంత్రానుష్ఠానం చేయడం వలన ఈ లాభం కలుగుతుందంట. ఇలా చేయడం వల్ల ఇప్పుడు నువ్వు రోజు ఈ యోగాభ్యాసం చేయడం వల్ల అవుతుంది, ఈ అనుభూతి, ఈ సిద్ధి మనకి ఈ జన్మలో కలుగుతుందండి. ఈ జన్మలో ఇప్పుడే కలగవచ్చు. మన తీవ్ర వేగం ఎంత అయితే ఉంటుందో అంత తీవ్రంగా ఈ జన్మలో మనం చూడవచ్చు. అందుకే ఇది త్వరగా ఫలితాన్ని ఇస్తుంది, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. దానికోసం వచ్చే జన్మ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కర్మ చేస్తున్నా ఎప్పుడు వస్తుంది. అందుకే కర్మ చేసేటప్పుడు ఫలితాన్ని గురించి ఆలోచించకూడదు. కేవలం కర్మ చేయడం వరకే మన వంతు. అందుకే మనం ముందు సమాధిపాలు చెప్పుకున్నాం. మన ముందు ఈ శాస్త్రం పట్ల, ఈ వేదాల పట్ల, ఆత్మ పరమాత్మ పట్ల, ఈ ఋషి మహర్షి చెప్పిన సిద్ధాంతం పట్ల ఒక నిజమైన స్థితి కలగాలి అంటే, యథార్థంగా అనుభూతి కలగాలి అంటే మనము విషయవతి ప్రవృత్తి ఉత్పన్న మనసహ స్థితి నిబంధిని అని చెప్పి ఒక సూత్రం చెప్పుకున్నాం. అంటే ఏదైనా ఒక విషయం మీద రూపరస గంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము సిద్ధిని పొందడం వల్ల, గంధ విషయం కావచ్చు చెప్పాం, నాసికాగ్రే జిహ్వాగ్రే అని చెప్పి నాసికాగ్రంలో చేయడం వల్ల, ధారణ చేయడం వలన గంధ సంవిత్ ఉత్పన్నం అవుతుంది. అంటే దివ్యమైన గంధాలని ఉత్పన్నమవుతాయి. తాలులో ధారణ చేయడం వలన రూప సంవిత్, అంటే సమస్త సంసారంలో ఉండే రూపాలు మొత్తం కూడా మనకు దివ్యమైన రూపాన్ని మనకు ఉత్పన్నమవుతాయి. అంటే అక్కడ అనుభూతి కలుగుతుంది, అనుభూతిని పొందుతాం. ఇంత విశాలంగా ఉంటుంది, దివ్యమైన స్థితి ఈ రకంగా ఉంటుంది అనేది తెలుస్తుంది అన్నమాట. కాబట్టి రూపరస గంధ విషయాల మీద, ఏదో ఒక విషయం మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి ఈ సిద్ధిని పొందామంటే, రోజు నిరంతరంగా తీవ్ర సంవేగంతో పొందాలి, తెలుసుకోవాలని జిజ్ఞాస చేసామనుకోండి, ఈ జన్మలోనే మనం పొందవచ్చు. అది ఇప్పుడే చూడవచ్చు. మనం ఈ జన్మలో కూడా మనం ఎప్పుడు పడుతున్నాయి కాదు, నువ్వు బాగా తీవ్రంగా అభ్యాసం చేసినావంటే 1 నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, ఒక 5-6 నెలల్లో పట్టవచ్చు. అది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎంత సాత్విక భావంతో ప్రయత్నం చేస్తున్నావు, ఆ ప్రయత్నం చేయడం ద్వారా ఆ స్థితి నీకు తీవ్రంగా కలుగుతుంది. అంటే ఇది ఈ దృష్ట జన్మ వేదన ఈ జీవితంలో నువ్వు చూడవచ్చు. ఒక్కసారి ఒక అనుభూతి కలిగింది అనుకోండి, అది చెప్పాను, ఒక గులాబీ పుష్పం కానీ కర్పూరం కానీ నాసికాగ్రం మీద, నాసిక కొనభాగాన్ని పెట్టుకొని ఆ సుగంధం చూసిన తర్వాత అది ఎంతసేపు అయితే ఉంటుందో అలాగే ఉంచుకొని అది పక్కన తీసి మనం అలాగే ఉండాలి, ధారణ చేయాలి. ఆ వాసన అదే విధంగా ఆ కర్పూరం కానీ గులాబీ పుష్పం కానీ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ స్మెల్ అదే విధంగా రావాలి. అది ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు ఉంచి తర్వాత మళ్ళీ ఆ స్మెల్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి మళ్ళీ దీని వాసన చూడాలి. అలాగా చూస్తూ ఎంతసేపు అయితే నిలబెట్టుకోగలుగుతామో అదే సువాసన. అలా చేయడం వలన దాని యొక్క స్థితి కొంచెం పెరిగి దాని స్థితిని పెంచుకోగలుగుతాం అన్నమాట. ఆ సువాసన ఇప్పుడు ఒక 2-3 సెకండ్లు ఉంటుంది. అదే అభ్యాసం పెంచుకోవడం వలన 5 సెకండ్లు, 1 నిమిషం, ఆ 2 నిమిషాల వరకు తీసుకెళ్ళామనుకోండి, ఆ స్థితి అలాగే ఉండిపోతుంది అన్నమాట. అంటే ఆ పుష్పం, ఆ కర్పూరం కానీ, ఆ గులాబీ పుష్పం కానీ, ఏదైనా కానీ నువ్వు ఏదైతే ఆలంబనంగా తీసుకున్నావో ఆ స్థితి అలాగే ఉండాలన్నమాట. అలాగే ఉండాలనుకోండి, అది ధ్యాన స్థితిలోకి మారిపోతుంది. అదే ఒక సువాసన మీద ధారణ చేసినప్పుడు ఆ ధారణ ధ్యానంలోకి మారిపోతుంది. ఆ ధ్యానమే సమాధిలోకి మారిపోతుంది. సమాధిలోకి వెళ్ళినప్పుడు సిద్ధిని పొందుతుంది. అంటే అప్పుడు దివ్యమైన సంసారంలో ఈ పృథ్వీలో ఏవైతే ఉన్నాయో, పృథ్వీ యొక్క గుణం ఏంటి? గంధ గుణం. ఆ పృథ్వీలో ఉన్న మొత్తం దివ్యమైన గంధాలన్నీ మనకు అనుభూతిని కలిగిస్తాయి. ఆ దివ్య గంధానుభూతి ఎప్పుడైతే పొందుతామో, దీంట్లో ఇంత ఉంది, ఒక పంచభూతంలో ఉండే గుణంలో ఇంత శక్తి, సామర్థ్యం, దివ్యానుభూతి ఉందంటే మిగిలిన పంచభూతాలు ఎంత ఆనందం ఉంటుందని మనకు అన్ని విషయాల పట్ల ఒక శ్రద్ధ, సూక్ష్మాతి సూక్ష్మ విషయాల పట్ల మనకు, ఆత్మ పరమాత్మ పట్ల, ఈ బ్రహ్మాండం పట్ల మనకు అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఈ మంత్రానుష్ఠానం అనేది మనకు శ్రద్ధ భక్తితోటి తన్మయతాపూర్వకంగా చేయాలి. అందుకే దీంట్లో కైవల్య పదంలో మంత్రేది ఆకాశ గమన అనిమాది లాభ. ఆకాశ గమనం వస్తుందంట, అనిమా గదిమాది సిద్ధి కూడా మనకు లభిస్తుందంట. అలా కనిపించినప్పుడు, ఇది వెంటనే మనకు అనుభూతి కలిగినప్పుడు మనకు
ఈ సూక్ష్మాది సూక్ష్మ విషయం పట్ల చెప్పాను కదా, మనకు మోక్షం పట్ల విశ్వాసం నమ్మకం కలుగుతాయి. అప్పుడు తీవ్ర వేగం మనం ఇంకా ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. త్వరగా ఈ జన్మలోనే మనము మోక్షాన్ని ముక్తిని కూడా పొందే అవకాశం కూడా ఉంది మనం చేసే ప్రయత్నాన్ని బట్టి. కాబట్టి ఇదే విషయం చెప్పాడు. తీవ్ర సంవేగంతో అది మంత్రం ఇష్టం, ఈ రకంగా జపానుష్ఠానం చేయాలి, తర్వాత తపస్సు చేయాలి, సమాధికి వాటిని బాగా రోజు అభ్యాసం చేస్తూ ఉండాలి. అంటే మాటి స్థితిని పెంచుతూ పోతుండాలి. ఇంకా ఈశ్వర ప్రణిధానం చెప్పుకున్నాం, ఈశ్వర ప్రణిధానాద్వా అని చెప్పి. ఇంకా దేవతల యొక్క మహాపురుషుల యొక్క, దేవతలు అంటే ఇప్పుడు సాధకులు ఎవరైతే ఉన్నారో, జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవిత చరిత్రలు చదువుకోవడం వల్ల మనకు మాటికి ఆ స్థితి కలుగుతుంది. అలాంటి భావన, సమాధి భావన కలుగుతుంది. అలా వాటి తీవ్రత ఎక్కువ కావడం వల్ల మనకి ఏమవుతుంది, అది వెంటనే సత్ఫలితాన్ని ఇస్తుంది. మనలో మార్పులు వస్తాయి. మనలో మన ఆలోచన విధానంలో మార్పు రావడం వల్ల తదనుకూలంగా ప్రయత్నం చేసి మనం కూడా అలాంటి స్థితిని పొందడం కోసం ముందుకు వెళ్తాము. కాబట్టి అది ఏమవుతుంది, ఆ పుణ్య కర్మాసే సద్య పరిపచ్చతి, సద్య పరిపచ్చతి, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాం. ఎప్పుడు ఈ విధంగా తీవ్ర వేగంతో మంత్రము, తపస్సు, సమాధి వీటి ద్వారా ఈశ్వర ప్రణిధానం చేయడం ద్వారా ఇది వెంటనే ఫలితాన్ని ఇస్తుందని చెప్పాం. అదే విధంగా చూడండి నెక్స్ట్, తథా తీవ్ర క్లేశేన, ఈ క్లేశం తీవ్రంగా ఉంది. ఏంది క్లేశం అంటే అవిద్యాది క్లేశాలతో, అవిద్యాది క్లేశాలతో యుక్తమైపోయి లీనమైపోయి ఏం చేస్తున్నావు, భీత వ్యాధిత కృపణేషు విశ్వాసోపగతేషు వా మహానుభావేషు వా తపస్విషు కృతః పునః పునః అపకారః సా చ అపి పాపకర్మాశయః సద్యః ఏవ పరిపచ్యతే, స చ అపి పాపకర్మాశయః సద్యః ఏవ పరిపచ్యతే. మనం పాపకర్మలు చేస్తుంటాం. ఇది అవిద్యాది క్లేశాలతో, అవిద్యాస్మిత రాగము ద్వేష అభినివేశంతో కూడుకొని మనము దాంతో యుక్తమైపోయి ఏం చేస్తామంట, భీత బాగా భయపడిన వాళ్ళ వ్యక్తులను, బాగా భయపడిపోయి ఉంటారు వాళ్ళను, వ్యాధిగ్రస్తులను, కృపణేషు అత్యంత దీనహీన స్థితిలో ఉండే వాళ్ళను, ఇంకా విశ్వాసోపగతేషు ఏదో అత్యంత విశ్వసనీయ వ్యక్తి అవుతున్న వాళ్ళకి అపకారం చేయడం, విశ్వస్తమైన వ్యక్తులకు, ఇంకా మహానుభావులకు, ఏదో మహాపురుషులు, జ్ఞానవంతులు, పండితులు ఎదుగుతున్న వాళ్లకు, ఇంకా తపస్విషు ఏదో తపస్సులో లీనమై ఉన్నదో వాళ్లకు, కృత పునః పునః అపకారం, వారి పట్ల నువ్వు అపకారం చేస్తున్నావు అంట. నీ స్వార్థం కోసం వారి పట్ల పునః పునః అపకారం అయితే నువ్వు అత్యంత అపకారం చేస్తావో, అంటే అవిద్యా కారణంగా, అజ్ఞాన కారణంగా, క్రోధవశంగా, రాగయుక్తంగా, ద్వేషయుక్తంగా ఉండి వీటికి పునః పునః అయితే అపకారం చేస్తావు. అంటే వీరికి ఎవరు భయపడిన వారికి, వ్యాధితో గ్రస్తమైన వారికి, అంటే వ్యాధితో కూడుకున్న వారికి, అదేవిధంగా కృపణ్యష్ అంటే అత్యంత దీనహీన స్థితిలో ఉన్న వారికి, ఇంకా విశ్వాసోపగతేషు అంటే విశ్వస్తమైన వ్యక్తులకు మనం అపకారం చేస్తుంటాం. అంటే ఇప్పుడు మిత్రులు కావచ్చు, మనకు అయిన వాళ్ళు కావచ్చు, విశ్వాసమైన వారికి కూడా అపకారం చేయడం. విశ్వాసోపగతేషు మహానుభావేషు, మహానుభావులు అంటే మనకు విద్వాంసులు, పండితులు ఎవరైతే ఉన్నారో మనం ఎవరైతే జ్యేష్ఠులుగా భావిస్తున్నామో, అది తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి మనం అపకారం చేయడం అన్నమాట. తపస్విషు అంటే వాళ్ళకి అనుకునే విధంగా విపరీతంగా చేయడం అన్నమాట. కనీసం అంటే మనం వారికి సహకారం చేయకపోయినా వాళ్ళకి హాని మాత్రం కలిగించకూడదు. కానీ మనం అజ్ఞానవశ, అవిద్య కారణంగా, మనము లోభ కారణంగా, స్వార్థ కారణంగా వారికి అందరికీ అపకారం చేస్తూ ఉంటాం స్వార్థం కోసం. అందుకే తపస్విషు, ఇంకా తపస్సులు ఏదైతే యోగ సాధకులు ఎవరైతే ఉన్నారో వారికి కృత పునః పునః అపకారం చేస్తామో సాచాపి అది కూడా ఆ పాపకర్మాశయం కూడా సద్య ఏవ పరిపచ్చితే, అది కూడా వెంటనే పరిపక్వం అవుతుంది, ఫలితాన్ని ఇస్తుంది. పరిపచ్చిత అంటే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. అది ఎప్పుడో కాదు, వేరే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలో నీకు వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. మనం అనుకుంటాం వీడిని పాప చేస్తున్న ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడలేదు అనుకుంటాం. పరమాత్మ నిరంతరంగా ప్రతి జీవాత్మ యొక్క క్రియాకలాపాలను ఏది మనసులో అనుకుంటే వెంటనే అది పరమాత్మకు ఆటోమేటిక్ రికార్డింగ్ అయిపోతుంది అన్నమాట. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రికార్డింగ్, ఒక చిప్ అనేది మన మనసులో పెట్టారు భగవంతుడు. ఏ విధంగా అయితే ఫోన్లు మెమరీ కార్డు అన్ని రికార్డింగ్ చేస్తూ ఉంటుందో అన్ని, ఆ రకంగా పరమాత్మ కణకణంలో వ్యాపించి ఉన్నాడు. కాబట్టి జీవాత్మ చేసే ప్రతి క్రియాకలాపాలను ప్రతి ఒక్కటి రికార్డింగ్ అవుతుందండి. అందుకే ఇక్కడ రాజు ద్వారా మనకు ఏదైతే సమాజ వ్యవస్థ ఉందో, కొన్ని పాపకర్మలు ఏదైతే తప్పులు చేస్తాం వాటికి శిక్ష ఇస్తాం. ఆ శిక్షకు ఫలితాన్ని రాజులు ఇవ్వచ్చు, మనకి ఉన్న అధికారులు ఇవ్వచ్చు, లేదంటే మనం స్వయంగా తీసుకోవచ్చు. ఒక బుద్ధిమంతుడు తప్పు చేసిన తర్వాత అది నేను చేసి తప్పు అని చెప్పి ప్రాయశ్చిత్తపడి తప్పుకు దానికి సమాధానం చేసుకుంటాడు, అంటే తప్పుకు దండించుకుంటాడు అన్నమాట. ఒకవేళ ఇలాగా స్వయం దండించుకోలేదు, రాజ్య వ్యవస్థ ప్రకారంగా మనకు శిక్షణ పొందలేదు, వాళ్ళు తప్పించుకొని ఎవరు పట్టుకోలేదు అని చెప్పి మనం పాపాలు చేస్తూ పోతుంటాం. కానీ ఈశ్వర వ్యవస్థానుసారంగా, కర్మానుసారంగా అక్కడ మటుకు ఈశ్వర వ్యవస్థలో మనం తప్పించుకోలేము. ఈశ్వరుడు చెప్పాను కదా, ప్రతి క్రియాకలాపాన్ని అన్ని గమనిస్తూ ఉన్నాడు.
కాబట్టి ఏం చేసినా ఆ పాప కర్మాశయానికి కొన్ని కర్మలు అలా ఉంటాయి, అది వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు చెప్పాం కదా, మన పాప కర్మలు ఎక్కువ తీవ్రంగా ఉన్నాయనుకోండి, అత్యంత తీవ్రంగా ఉన్నాయి, అది ఈ శరీరంలో నువ్వు అనుభవించలేవు. అంత పాపమైన కర్మ, గృహీతమైన కర్మలు చేశాం, అటువంటి ఈ జన్మ పనికిరా అని చెప్పి ఇప్పుడు అలా కొనసాగుతుంది. ఇంకా పాప కర్మలు చేసుకుంటూ పోతాం, మూట కట్టుకుంటూ పోతాం ఎక్కువగా. అవన్నీ ఈ జన్మ సరిపోదు నీకు, తీసుకుపోయి తిరియక్ యోని అంటే ఆ పశు పక్షి కీట పతంగులో తీసుకుపోయి అక్కడ పడేస్తాడు. ఎక్కడ వస్తాడు? అక్కడ కర్మ, అక్కడ నీ ఈ పాప కర్మలకు అన్నిటికీ అక్కడ నువ్వు ఫలితాన్ని అనుభవించాలి. ఎందుకంటే నా భుక్తం క్షీయతే కర్మ జన్మ కోటి శతైరపి అని చెప్పి ఉందన్నమాట. ఇవి నువ్వు కోటి జన్మలు తీసుకున్నా, 100 జన్మలు తీసుకున్నా కూడా నీ కర్మలు నువ్వు అనుభవించక తప్పదు, పక్కన వాడు ఎవరు అనుభవించరు, నీ కర్మలకు నువ్వే బాధ్యుడివి. నా భుక్తం క్షీయతే కర్మ, నువ్వు అనుభవించకుండా కర్మ క్షీణించదు. జన్మ కోటి శతైరపి, నువ్వు 100 జన్మలు 1,000,000 జన్మలు తీసుకో, నీ కర్మలు నువ్వే అనుభవించాలి. అది ఎన్ని జన్మలం కావచ్చు, ఎందుకంటే ఆత్మ అనాది. ఈ ఆత్మ అనాది కూడా నిరంతరంగా ఈ సృష్టి సంసార చక్రం నడుస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పుడు కూడా. కాబట్టి అనాది కూడా ఈ ముక్తిని పొందేంత వరకు ఈ జీవాత్మ కంటిన్యూగా శరీర బంధనంలోకి, సంసార బంధనంలోకి వస్తూ ఉంటుంది, వాటిని అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి నీ కర్మలు నువ్వే అనుభవించేంత వరకు మనకు ముక్తి కలగాలనే కలగదు. కాబట్టి నువ్వు ఈ కర్మాశయాన్ని, పాప కర్మాశయాన్ని నువ్వు తగ్గించుకున్నావు అనుకో, పుణ్యకర్మాశ పెంచుకుంటూ వెళ్ళి పాప పుణ్య కర్మాశని దగ్ధమే చేసుకుంటేనే అప్పుడు నీకు ముక్తి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏవైనా కర్మలు మనమే అనుభవించాలి, అది ఎవరు అనుభవించనీకి లేదు. చాలా మంది అంటుంటారు దానికి, అంటే ఆ కర్మకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాడికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ కర్మలు, ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి. చాలా మంది దీనికి కర్మకు వేరే వాళ్ళు అనుభవిస్తూ అనేది ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే జీవాత్మ స్వతంత్రమైంది, ప్రతి ఆత్మకు తన సుఖానుభూతి స్వయమే అనుభూతిని పొందగలుగుతుంది, వేరే ఆత్మ పొందలేదు. కాబట్టి తన కర్మలకు తనే బాధ్యురాలు, కాబట్టి జీవాత్మ స్వయం అనుభవిస్తుంది. కాబట్టి మనం ఈ పాప కర్మాశలు కొన్ని మనకు వెంటనే ఫలితాన్ని ఇస్తాయి, ఈ జన్మలో ఇస్తాయి, దాంట్లో సందేహం లేదు. కానీ కొన్ని పాపకర్మ ఎక్కువ అయితే చెప్పాం కదా, అది ఈ జన్మలో శరీరం సరిపోదు, నీకు ఈ కర్మ సరిపోదు, ఈ శరీరం సరిపోదు. కాబట్టి వెంటనే అలాగే ఉంచి ఈ జన్మ అయిపోయిన తర్వాత ఎక్కువ పాపకర్మలు చేసుకుంటే తిరియక్ యోని అంటే మన పశు పక్షి క్రిమి కీట పతంగ ఇవైతే ఉన్నాయో వాటిలో పంపించేస్తాడు. లేదంటే ఈ మనిషి జన్మలోనే కూడా కొంచెం ఎక్కువ కర్మలు చేశామనుకోండి, అది అగ్రిమ జీవనంలో ఏదో ఇప్పుడు దీనహీన స్థితిలో మనం చూస్తూ చాలా మంది రకరకాల భిన్నమైన వ్యక్తులు చూస్తూ ఉంటాం. మానసికంగా బాధపడే వాళ్ళు, అవయవాలు లేకుండా బాధపడే వాళ్ళు, ఏంటంటే రోగంతో బాధపడే వాళ్ళు, రకరకాలుగా చూస్తున్నాం. కుష్ఠ రోగంతో ఏదో భిన్న స్థితిలో చూస్తున్నామట. ఇవన్నీ ఏంటి, మనకు పాపం చేస్తే ఇలాంటి కర్మ మనకు కూడా వస్తుంది, మనకు ప్రత్యక్ష ఉదాహరణ. దానికి మనము అనుభవించి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే సంసారంలో ఉండే పదార్థాలను చూసే అర్థం చేసుకోగలుగుతామట. ఇటువంటి వాళ్ళకి పాపం జీవాత్మ ప్రతి ఒక్కరికి సుఖం పొందాలని ఉంటుంది, కానీ చాలా మంది చూస్తూ ఉన్నాం, వాళ్ళకి అందరికి ఎందుకు అలాంటి స్థితి కలిగింది, చాలా దయా కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది, చాలా వాళ్ళ మానసిక స్థితి చూస్తే ఎందుకు అలా ఉన్నారు, వాళ్ళు చేసిన కర్మలు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా అనుభవిస్తున్నామట. చూడు, వాళ్ళ కర్మ వాళ్ళే, మనం దయ చేసినా లేదు, వాళ్ళు కర్మలు వాళ్ళే అనుభవించాలి. కాబట్టి మనం కూడా పాపకర్మలు చేయ ఇలాంటి స్థితి కలుగుతుంది, కాబట్టి పాపకర్మలు చేయకుండా పుణ్యకర్మలు చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని ప్రత్యక్ష ఉదాహరణ. ఎవరైనా మనం చాలా మంది తడిసి గుడిసె కప్పుకోకూడదు. బుద్ధిమంతుడు ఏం చెప్తే ఒకసారి పెద్దలు చెప్పిన మాట విని వెంటనే ముందే గుడిసె కప్పుకున్నాకోండి, జాగ్రత్త పడతారు, తడవకుండా అందరూ సురక్షితంగా ఉంటారు. ఆ ఏమవుతుందని ఉపేక్షించామనుకోండి, అది వెంటనే నీకు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ పాప కర్మాశలు కూడా మనము ఉపేక్షించి పెద్దలు చెప్పిన మాట విని అనుకోండి, చేస్తూ పోతాం అనుకోండి, అలాగే మనకు కూడా అది వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. అది దృష్ట జన్మ వేదిని ఈ జన్మలు కూడా వస్తుంది చాలా మటుకు. కొన్ని ఈ జన్మలు అనుభవించేటివి అయితే ఖచ్చితంగా, అంటే ఎక్కువ లేదు, ఈ జన్మలు అనుభవించవచ్చు అంటే సాధ్యమైనంత వరకు అండి. నువ్వు చేసిన కర్మలకు ఈ శరీరంలో నువ్వు అనుభవించగలుగుతావు, ఆ సామర్థ్యం ఉందని ఖచ్చితంగా ఈ జన్మలను ఇస్తాడు. ఈ శరీరం సరిపోదు, నువ్వు అన్ని కర్మలు చేసావు, అంత పాప కర్మలు చేశావు, ఇది సరిపోదు అనుకున్నప్పుడే నెక్స్ట్ వచ్చే జీవనంలోకి తీసుకెళ్తాడు అనమాట. అందుకే సాధ్యమైనంత వరకు కర్మలన్నిటికీ ఫలితము, నువ్వు శుభకర్మలు చేసినా పాపకర్మ ఈ జన్మ ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా శుభకర్మలకు మంచి సుఖాన్ని ఇస్తాడు, అనుకోకుండా నీకు అలాంటి వరాలు ప్రసాదిస్తున్నాడు. నువ్వు అనుకోకుండా మనం ఎప్పుడు ఏ కర్మ చేయలేదు, అనుకోకుండా చాలా మంది చాలా లాభాలు వస్తూ ఉంటాయి, చాలా ఆనందం వస్తూ ఉంటుంది, తెలియకుండానే ఏదో నా ప్రారంభం బాగుంది కాబట్టి నాకు ఏదో వచ్చింది, అనుకోకుండా వచ్చిందని మనం సంతోషపడుతూ ఉంటాం. కాబట్టి పుణ్యకర్మలైనా పాపకర్మైనా వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. పుణ్యకర్మలు చాలా మందికి అనుకోకుండా వీళ్ళు ఏ స్థితిలో ఉండేవాళ్ళు అనుకోని స్థితుల కంటే ఎక్కువ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారట. అంటే ఉన్నత వృద్ధిని పొంది పైకి వెళ్ళిపోతూ ఉంటారంట, ఉన్నత స్థాయిని పొందుతారు. ఆ ఉన్నత స్థాయిని పొందేసరికి ఏమవుతుంది, వాళ్ళు ఆ శక్తి సామర్థ్యాన్ని బట్టి ఇంకా పుణ్య కర్మలు చేసుకుంటూ వాళ్ళు ఇంకా పుణ్యం వైపు ముక్తి వైపు వెళ్ళడానికి
ఆ జ్ఞానం వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ విద్యా జ్ఞానం సంపాదించుకున్నాం అనుకోండి, వినయం, మన శ్లోకం ఉంది, విద్యా దదాతి వినయం, వినయం యాతి పాత్రతాం, పాత్రత్వ ధనం ఆప్నోతి, ధనాత్ ధర్మ తతో సుఖం అని చెప్పి. ఈ విద్యా వినయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యోగ్యత వలన ధర్మం కూడా ఆ ధనం కూడా మనకు ఆటోమేటిక్ గా వస్తుందన్నమాట. ఆ ధనం వచ్చినప్పుడు ఆ ధనాన్ని ఏం చేస్తాం, సత్కర్మలు ఉపయోగిస్తాం. ఆ సత్కర్మలు ఉపయోగించినప్పుడు దానివల్ల సుఖం వస్తుంది. సత్కర్మ అంటే ధార్మికమైన పనిలో నువ్వు వాడిని వినియోగించడం వలన నీకు సుఖం కలుగుతుంది వెంటనే. ఎందుకంటే సుఖస్య మూలం ధర్మ, ధర్మం చేసినప్పుడే సుఖం కలుగుతుంది. కాబట్టి ధనం ఉండేవాళ్ళు, డబ్బు ఉండేవాళ్ళు దాన్ని మనం ధార్మిక అనుష్ఠానాలు, క్రియాకలాపాలు దాన్ని ఉపయోగించామనుకోండి, వెంటనే మనకు దాని యొక్క సుఖం కూడా వెంటనే మనకు కలుగుతూ ఉంటుంది, దాని అనుభూతి కూడా వెంటనే కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసినా పుణ్యకర్మాశయం కావచ్చు, పాపకర్మాశయం కావచ్చు, వెంటనే సద్య పరిపచ్చది, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు ఏది తీవ్ర వేగంతో చేసావంటే తీవ్ర వేగంతో అదే నీకు ఈ జన్మలో కలుగుతుంది. అది పాపమా పుణ్యమా అది మన చేతుల్లో ఉంది. అందుకే ఇక్కడ ప్రత్యక్షంగా వ్యాస మహర్షి చెప్తున్నాడు, ఎవరిని ఇప్పుడు చెప్పిన వాళ్ళ ప్రతి మనకు అపకారం చేశామనుకోండి, భయపడిన వారికి, దీనహీన స్థితిలో ఉండే వారికి, ఇంకా విశ్వస్తమైన వాళ్ళకి, మహానుభావులకు, తపస్సులకు చేసిన అపకారం అనేది ఏమవుతుంది, సచాపి పాప కర్మాశయ సద్య పరిపచ్చితే ఇసి జీవనంలో, ఇసి భవనంలో నీకు వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. యథా దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చూడండి, ఉదాహరణ ఇచ్చాడు. అప్పట్లో ఉదాహరణ, యథా నందీశ్వర కుమార మనుష్య పరిణామం హిత్వా దేవత్వేన పరిణత. నందీశ్వర కుమార్ అని చెప్పి అప్పట్లో ఒక వ్యక్తి అండి, ప్రసిద్ధమైన వ్యక్తి. ఆయన నందీశ్వర కుమార మనుష్య పరిణామం హిత్వా అంటే దేవకర్మలు చేసి, ఇలా మంత్రము, జపానుష్ఠానము, తపస్సు చేసి, ఈశ్వర ప్రదానం చేసి, మహాపురుషుల యొక్క చెప్పిన ఆ విధంగా నడుచుకుని ఆచరించి ఏం చేశాడు నందీశ్వర కుమార సామాన్య వ్యక్తి. మనుష్య పరిణామం హిత్వా, మనుష్య పని వదిలేసి దేవత్వైన పరిణత, దేవరూపంలో పరిణతి చెందాడు. సామాన్య వ్యక్తి, కానీ ఈ గురువులు చెప్పిన విధంగా ఈ మంత్రానుష్ఠానం, జపానుష్ఠానం, తపస్సు ద్వారా మంచి కర్మలు చేసేసి వెంటనే దేవతుల్య అంటే దేవత్వాన్ని పొందాడు అన్నమాట. దేవతలకు ఏవైతే ఏ విధంగా మనకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయో అలాంటి స్థితిని పొందాడు, ఉన్నత స్థితిని పొందాడు, సమాధి స్థితిని పొందగలిగాడు. అదేవిధంగా తథా నహుషో అపి, నహుష్ అని ఒక రాజా ఉండేవాడండి. అతను కూడా మంచి ఐశ్వర్యంతో ఉన్నాడు, బాగా మంచి బుద్ధిశాలి, ధనవంతుడు, ఐశ్వర్య జ్ఞానవంతుడు కూడా, అన్ని ఉన్నాయి. నహుషో అపి దేవానం ఇంద్ర, ఎవరంటే అతను దేవతలకు ఇంద్రుడు అంట, అంటే దేవతలకు రాజా. ఎవరు నహుష్ అని ఒక రాజా, దేవానం ఇంద్ర, దేవతలకు రాజు. స్వకం పరిణామం హిత్వా తిర్యక్త్వేన పరిణత ఇది. చూడండి, స్వకం పరిణామం, స్వకం అంటే స్వస్య శరీరాన్ని వదిలిపెట్టి, అంటే తన శరీరం వదిలిపెట్టి, తిర్యక్ యోని అంటే నీచ యోని అంటే సరీసృపాలు, క్రిమి కీటకాల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. అంటే అంతే పాపకర్మలు చేశామన్నమాట. ఒక్కోసారి ఏమవుతుంది, మనకు అన్ని జ్ఞానం ఉన్నప్పుడే బుద్ధి భ్రష్టం కావడం, అవిద్యతో యుక్తం కావడం వలన, వ్యసనాల్లో లీనం కావడం ఏమవుతుంది, మనం ఎంత స్థితిలో ఉన్నా మన స్థితిని మనం మర్చిపోయి పాప పనులు చేయడం వల్ల ఏమవుతుంది, తిరియక్ యోనిలోకి వచ్చాడని చెప్పి అప్పట్లో ప్రసిద్ధమైన ఉదాహరణ చెప్పామట. నహుష ఇంద్రుల యొక్క, దేవతల యొక్క రాజు అయినటువంటి ఇంద్రుడు కూడా ఆయన చేసిన పాప కర్మాలను బట్టి తీవ్ర క్లేశంతో ఇవన్నీ చేయడం అన్నమాట. భీత వ్యాధిత కృపణేషు విశ్వాసోపగతేషు మహానుభావేషు తపస్వి, వీళ్ళకి అందరికీ అపకారం చేయడం వల్ల ఏం జరిగిందంట, వెంటనే తిరియక్ యోనిలోకి వెళ్ళిపోయాడు, సరీసృపాల యోనిలోకి వెళ్ళాడు. ఒక పాము రూపంలోకి ఆయన జన్మ తీసుకుని అక్కడ కిందికి వచ్చేసాడు. అంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి కూడా ఆయన చేసిన పాపకర్మలు వెంటనే కింది దిగిపోయాడు. మనం చేస్తాం, ఏదైనా ఒక మంచి వ్యక్తి, పేరు ప్రతిష్ట పొందిన వ్యక్తి ఒక చిన్న తప్పు చేయని వెంటనే మన యొక్క స్థితి వెంటనే కింద పడిపోతున్నాడు. అదే ఒక మంచి పని చేసి పైకి వెళ్ళాలంటే ఎంతో సంవత్సరాలు టైం తీసుకుంటుంది, జీవితాలు టైం తీసుకుంటాయి మొత్తం. కాబట్టి అలాంటి ఇంద్రుడైనటువంటి వ్యక్తి కూడా, దేవతలకు రాజు అయినటువంటి వ్యక్తి కూడా ఆయన చేసిన పాపకర్మల పట్ల ఇప్పుడు అపకారం చేయడం వల్ల ఏమైందంటే, అంటే వ్యసనంలో లీనమైనప్పుడు చెప్తేదా, ఒకసారి పాపకర్మ చేయడం మొదలు పెట్టామంటే దాంట్లో బ్రేకులు పడవండి మనకు, దాంట్లో అలాగే వెళ్ళిపోతూ ఉంటామంట. మనం వద్దనుకున్నా ఆటో వెళ్ళిపోతుంది. ఒక తప్పుగా చేసిన ఏమవుతుంది, ఇంకో తప్పుగా చేసిన ఏమవుతుంది, ఇంత తప్పు చేసినాక ఇంకేముంది, నిండా మునిగినాక చలిందుకు అని చెప్పి పూర్తి తప్పులు చేసుకుంటూ పోతాం, ఇంకా నిలబడమాట. అప్పుడు తప్పు మీద తప్పు చేస్తూ పోతుంటాం. కాబట్టి అందుకే ముందే అది సావధానంగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ వెంటనే ఈ కర్మ సిద్ధాంతాన్ని ఆలోచిస్తూ మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు మనం ఏ కర్మలు చేయాలని తెలుస్తుంది. అందుకే ఇక్కడ ప్రత్యక్ష ఉదాహరణ, నందీశ్వర్ కుమారుడు అనే వ్యక్తి మనుష్య పరిణామం హిత్వ దేవత్వేన పరిణత. ఆయన ఇలాంటి దేవకర్మలు చేయడం వలన, అంటే మనం పైన చెప్పిన పుణ్యకర్మలు చేయడం వలన ఆ దేవత్వాన్ని పొందాడంట. ఆ దేవత్వం పొందినటువంటి నహుషు అనే రాజా కూడా, దేవతలకు ఇంద్రుడైనటువంటి రాజా కూడా స్వకం పరిణామం, అతని శరీరాన్ని వదిలేసి
హిత్వ వదిలిపెట్టి తిరియక్ యోనిలోకి సదృశ రూపాల యోనిలోకి పరిణతి చెందాడు, అంటే కింది యోనిలోకి వచ్చేశాడు. కాబట్టి తత్ర నారకానం నాస్తి దృష్ట జన్మ వేదనీయ. ఇప్పుడు నరకమైన పని చేసిన వాడికి దృష్ట జన్మ వేదనీయ నాస్తి, అంటే నారకీయమైన పని అంటే అత్యంత నికృష్టమైన పని చేసిన వారికి ఈ మనిషి జన్మ ఉండదండి. ఏం చేస్తారు, అందుకే అక్కడ ఈ జన్మ ఉండదు అతనికి. తీసుకుపోయి పశు పక్షి కీట పతంగ యొక్క జన్మ తీసుకొని శరీరాన్ని ఇచ్చేస్తాడు పరమాత్మ. అందుకే నారకీయానం దృష్ట జన్మ వేదనీయ నాస్తి. దృష్ట అంటే ఈ జన్మలో ఉండే మనిషి జన్మ అతనికి కలగదు, అంటే క్రిమి కీట పతంగాది జన్మ ఇస్తాడు. అందుకే తత్ర నారకీయం నాస్తి దృష్ట జన్మ వేదనీయ కర్మాశయ. అదేవిధంగా క్షీణ క్లేశానామపి నాస్తి అదృష్ట జన్మ వేదనీయ కర్మాశయ. ఇది పాప కర్మాశయం ఉందనుకోండి, కర్మాశయం మంచిగా ఉందనుకోండి, కర్మాశ క్షీణ క్లేశానామపి అంటే ఎవరైతే సాధకులు క్లేశాన్ని క్షీణం చేశారు, అవిద్య రాగ ద్వేష కామ క్రోధ లోపాన్ని క్షీణం చేశారు, క్లేశానామపి ఎవరైతే క్లేశాలను కర్మలను నాశనం చేశారు, దగ్ధబీజం చేశారో, క్లేశానమపి దగ్ధబీజం చేసినటువంటి యోగ సాధకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నాస్తి దృష్ట జన్మ వేదనీయ, నాస్తి అదృష్ట జన్మ వేదనీయ. వాళ్ళకి అదృష్ట జన్మ కూడా ఉండాలి, అంటే వచ్చే జన్మ కూడా ఉండాలంట వాళ్ళకి. ఎవరైతే ఈ జన్మలో క్లేశాలను దగ్ధబీజం చేశారో వాళ్ళకి అదృష్ట జన్మ లేదు, ఎవరైతే పాపకర్మలు చేశారో వాళ్ళకి దృష్ట జన్మ, ఈ జన్మ లేదనమాట. అంటే ఈ జన్మ లేదు అంటే తిరియక్లోని వేరే జన్మలోకి పంపించేస్తాడు, అన్య పశు పక్షుల్లోకి పంపిస్తాడు. ఎవరైతే ఈ జన్మలో పంచక్లేశాలను ఏవైతే ఉన్నాయో ఇవి దోషాలను ఎవరైతే నష్టం చేసి దగ్ధబీజం చేస్తారో వాళ్ళకి వచ్చే జన్మ కూడా ఉండదు. వాళ్ళకి ఏముంటుంది, వచ్చే జన్మ ముక్తి ఉంటుంది, వాళ్ళకి క్షేత్రం ఉంటుంది అనమాట. అందుకే అదృష్ట జన్మ వేదీయ కర్మాశయపి నాస్తి. అదృష్ట జన్మ వేదీయులకు కర్మాశయం ఉండదు. కర్మాశయం అంటే ఇక్కడ పాపదు పుణ్యదు కర్మ ఉండేవాడు, డైరెక్ట్ గా ముక్తిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి జన్మ ఎవరికి ఉంటుంది, నారకులకు ఈ జన్మ ఉండదు. ఇంకా ఎవరైతే యోగ ఈ క్లేశాన్ని దగ్ధబీజం చేసేదో వారికి కూడా జన్మ ఉండదు. అంటే మనిషి జన్మ ఉండదు. మనిషి జన్మ ఉంటే ఈ రకం తీసుకోవాలి. మనిషి జన్మ ఎదుర్కొండదు, ముక్తి అంటే యోగ సాధనకు ఉండదు, దగ్ధబీజం చేసిన వారికి ఇంకా పాప కర్మ చేసిన వారికి కూడా ఈ జన్మ ఉండదు. అంటే మనిషి జన్మ ఉండదు. ఏముంటుంది, క్లేశాక్షయం చేసిన వారికి ముక్తి ఉంటుంది, పాపం చేసిన వారికి వేరే జన్మ ఉంటుంది. అంటే తిరియక్ యోని అంటే పాప చెప్పాం కదా, క్రిమి కీట పశు పక్షుల్లో తీసుకుపోయి అక్కడ పడేస్తాడు. అనుభవించు రాజా అని చెప్పి అక్కడ తీసుకుపోయి ఆ పాప కర్మను అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా తత్వ నారకానం నాస్తి దృష్ట జన్మ వేదనీయ కర్మాశయ, క్షీణ క్లేశానామపి నాస్తి అదృష్ట జన్మ వేదనీయ కర్మాశయ. ఎవరైతే క్లేశాన్ని దగ్ధబీజం చేసేదో వారికి కూడా వచ్చే జన్మ వచ్చే జీవితం కూడా ఉండదు, వాళ్ళు డైరెక్ట్ గా ముక్తికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ జన్మలో క్లేశాలు నష్టం అయిపోయిన తర్వాత ఈ దేహ త్యాగం చేయగానే వెంటనే ముక్తిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ముక్తిలో శరీరం ఉండదు, ఓన్లీ ఆత్మస్వరూపం లీనమై పరమాత్మ యొక్క ఆనందానుభూతి పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా ఈ అవిద్యాది కర్మాశయం అనేది ఈ జన్మలో ఫలితాన్ని ఇస్తుంది, వచ్చే జన్మలో కూడా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనము రెండు రకాలుగా ఉంటాయి, మనం చేసే కర్మాశయాన్ని బట్టి ఉంటుంది అని ఈ వ్యాస భాష ద్వారా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం ఉంటే అడగండి. మహోదయ జీ, మరి పశుపక్షాదులు అకర్మలు చేసి పాపాలు చేస్తే వెంటనే పశుపక్షాదులు తిరిగి జన్మ వస్తుందని చెప్పారు కదండి, అంటే వ్యాస మహర్షి చెప్పినట్టుగా. మరి ఇప్పుడు అట్లా పుట్టినవన్నీ కూడా పాపాలు చేసినవేనండి? అంటే ఇవి పాపం కర్మ చేశాయి కాబట్టి మనిషి పశుపక్షి యోని వచ్చేసింది, ఓకేనా? అవి అప్పుడు అది కర్మలు అనుభవించాలి. అక్కడ ఏ కర్మ ఇప్పుడు మనకు రెండు కర్మలు ఉన్నాయండి, పాపం చేసుకోవచ్చు, పుణ్యం చేసుకోవచ్చు, ఇంకా మన ఆయువుని పెంచుకోవచ్చు, మన స్థితిని పెంచుకోవచ్చు. అది భోగయోని, అవి భోగ అనుభవించాల్సిందే కాబట్టి ఏం చేయలేవు అనమాట. కొత్త కర్మ క్రియేట్ చేయలేవు, చేసిన కర్మ అనుభవిస్తున్నాయి అంతే. ఇక్కడ మీ ప్రశ్న ఏంటండి? ఇక్కడ అంటే పశుపక్షాదులుగా పుట్టిన ఇప్పుడు చూస్తున్న పశుపక్షాలు చూస్తున్నాం కదండి సమాజంలో, అవన్నీ కూడా మరి పాపాలు చేసి ఎట్లా కింద పడిపోయినవేనండి ఈ జన్మ? పాపాలు చేసినా కాబట్టి భగవంతుడు జన్మ ఇచ్చాను, పాపం చేసా కాబట్టి అలా ఇచ్చాడు భగవంతుడు. జీ, అదేనండి న్యాయదర్శనంలో వచ్చిందండి. న్యాయదర్శనంలో వచ్చింది ఏమవుతుందంటే దుఃఖం ఎవరికి ఎక్కువ ఉంటుందంటే మనం అనుకుంటాం నాకు వచ్చిన దుఃఖం ఎవరికి రాలే అనుకుంటాం, మనసులో అనుకుంటాం. కానీ మనుషులకు వచ్చే దుఃఖం కన్నా పశువు పక్షులకు వచ్చే దుఃఖం అత్యంత ఎక్కువగా అంటే అది ఎక్కువ పీడజనకమైంది అంటండి.
మనో దుఃఖం కూడా మనకంటే అత్యంత ఎక్కువగా ఉంటుంది పశు పక్షులకు, క్రిమి కీటకాలకు. ఓకేనా? అంతకంటే ఎక్కువగా ఉంటుంది ఎవరికి? ఈ చెట్లు చేమలకు. మనకు చెట్లు బాగా నిలబడ్డాయి, ఏం లేదు, హాయిగా నీడ చేస్తున్నాం అనుకుంటున్నాం. భగవంతుడు అలాంటి కర్మలు చేసే కట్టి నిలబెట్టేసాడు, ఎక్కడ పోకుండా శరీరము ఆ స్థావరంగా నిలబెట్టేసామట. వాటికి ఇంకా ఎక్కువ చూడు రకరకాలుగా వచ్చిందని ఆకులు కొమ్మలు విరుస్తూ ఉంటామట. వాటికి ఎంత బాధ ఉంటుంది సూక్ష్మంగా. అంతకంటే ఎక్కువ దుఃఖము ఆ చెట్లు చేమలకు ఉంటుందండి. ఇది న్యాయసిన ఒక సూత్రం ఉంది, గుర్తు రావడం లేదు అక్కడ. అట్లా మనుషుల దుఃఖం కంటే ఎక్కువ దుఃఖం పక్షులు సరీసృపాలకు ఉంటుంది. వాటికంటే ఎక్కువ దుఃఖం ఈ స్థావరాలకు అంటే చెట్లు చేమలకు ఉంటుందండి. అంతేనండి, ధన్యవాదాలండి. ఇవి చేసిన కర్మలను బట్టి అలా వస్తుంటాయి. అందుకే ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణ, మనం ఎవరికో చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం పుణ్యం చేయాలని పాపం చేయాలని మనం జ్ఞానపూర్వకంగా ఆలోచించినప్పుడు మనకి ఇవన్నీ తెలుస్తాయి, ఏది పుణ్యం ఏది పాపం అనేది. దాన్ని గమనించామంటే మనకు మంచి కర్మలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. ధన్యవాదాలు మహోదయ. సుమంగళి గారు. హరివో, మరి మనిషి జన్మే వస్తుంది, కానీ గుణాలు మాత్రం అలా ఉంటాయి అని అలా చెప్తారు కదండి, అది అసత్యమా? లేదండి, అసత్యం అండి. కొంతమందికి సిద్ధాంతం ఏంటంటే ఇప్పుడు ఈ జన్మలో మనిషి పుట్టిన వాళ్ళకి తర్వాత జన్మలో మనిషి పుడతాడు. నీ మంచిగా ఒకవేళ మీరు మంచి పనులు చేసినా ఖచ్చితంగా మనిషి పుడతాండి, ఖచ్చితంగా మనిషి పుడతాడు. మామూలుగా మనిషి జన్మ రావాలంటే ఎలా వస్తుందంటే నీ 50% పుణ్యకర్మలు 50% పాపకర్మలు ఉన్నాయి అనుకోండి. రెండు సమానంగా ఉన్నాయి, పాపకర్మలు సమానంగా ఉన్నాయి, పుణ్యకర్మలు సమానంగా ఉన్నాయి. 50% సమానంగా ఉంటే 50% పుణ్యము 50% పాపం సమానంగా ఉంటే అప్పుడు సామాన్య జన్మ కలుగుతుంది. ఏంటండి? మానవుని యొక్క సామాన్య జన్మ కలుగుతుంది. అదే మనకు కొంచెం పుణ్యకర్మ కొంచెం పెంచుకున్నాం అనుకోండి, అంటే 60% పుణ్యం ఉంది, 50% పాపం ఉంది, ఒక 10% పెరిగింది కదా పుణ్యం. అక్కడ కొంచెం మన మానవ జీవనంలో కొంచెం ఉత్కృష్టమైన అంటే మాతాపిత కలుగుతుంది అన్నమాట. అంటే కొంచెం ఐశ్వర్యం ఉంటుంది. సామాన్య జీవితం కాకుండా మనకు ఉండటానికి మంచి అన్ని అనుకూలంగా ఉంటాయి అన్నమాట, ఐశ్వర్యం ఉంటుంది. అదే కొంచెం సామర్థ్యం పెంచుకున్నాం అనుకోండి, 70% పుణ్యం ఉంది అనుకోండి, ఇప్పుడు ఇంకా ఉత్తమ కుటుంబం, బాగా ఐశ్వర్య సంపన్నమైన కుటుంబం వస్తుంది. ఇంకా కొంచెం 80% పుణ్యం ఉందనుకోండి, 50% పాపం అలాగే ఉంది. 80% పుణ్యం పెంచుకున్నాం అనుకోండి, మంచి ధనం విద్యావంతులు జ్ఞానవంతులు తల్లిదండ్రులు మనకు జన్మ కలుగుతుంది, అటువంటి కుటుంబంలో జన్మ కలుగుతుంది అన్నమాట. మళ్ళీ అక్కడ పుణ్యకర్మాసం కదా, జ్ఞానవంతుల ఇంట్లో జ్ఞానం కలిగినటువంటి తల్లిదండ్రుల పొంది మనం అక్కడ ఇంకా జ్ఞాని పెంచుకోవడం వల్ల అట్లా ముందుకు వెళ్ళిపోతుంటాం. తర్వాత పాప కర్మాశాన్ని మనం క్షీణించుకుంటూ అనుభవించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాం. దానికి విపరీతంగా ఉందనుకోండి, 70% పుణ్యం ఉంది, 50% పుణ్యం ఉంది, కానీ పాప శాతము 70% ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకు అత్యంత సామాన్య స్థితిలో జన్మ పుడుతున్నాడు. మనిషి జన్మనే, అక్కడ తినటానికి ఏమి ఉండదు, ఇంకా సామాన్య శరీరం సరిగా ఉండదు, రోగగ్రస్తంగా ఉంటాం, అక్కడ ఏదో ఒప్పిడి అనిపిస్తున్నాం. ఇంకా ఎక్కువ పాపకర్మ ఎక్కువ ఉందనుకోండి, ఇంకా చూస్తున్నాం రకరకాల మనుషులు చూస్తున్నాం, అక్కడ శరీరం అత్యంత నిర్బలంగా ఉంటుంది, రోగగ్రస్తంగా ఉంటుంది, ఎక్కడో పడి ఉంటాం అన్నమాట. కరెక్టే మహోదయ. అంటే చాలా మందికి ఆస్తి ఎక్కువ ఉంది, వాళ్ళు కుక్కలాగా అలానే కాపలా కాస్తూ ఖర్చు పెట్టరు, అనుభవించరు. అలాంటి వాళ్ళని అది కుక్క జన్మని, లేకపోతే కనుక అన్ని చేస్తూ పక్క వాళ్ళ వస్తువులు తీసుకునే వాళ్ళని కోడి జన్మని అట్లా చెప్తారు కదా, మరి అది అసత్యమా? అసత్యం కాదు. ఇప్పుడు చాలా మందికి ఐశ్వర్యం ఇచ్చారు, ఐశ్వర్యం ఇచ్చిన కూడా కొంత అలా ఉంటదంటే అది కొన్ని చేసిన కర్మల పట్ల అలా స్థితి కలిగిందనమాట. కొన్ని పాపం కొంచెం బలమైన కారణం ఉంటుంది. కొన్ని ఇప్పుడు ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క దండ వ్యవస్థ ఉంటుంది, అన్ని కర్మ ఒకటే దండ వ్యవస్థ ఉండదు అనమాట. నువ్వు చేసిన కర్మకు ఎంత నష్టం కలిగింది, ఎంత హాని కలిగింది, దాన్ని బట్టి మనకు దండ వ్యవస్థ ఉంటుంది అన్నమాట. కాబట్టి అన్ని పనులు చేసినప్పుడు ఒక పొరపాటున చేసినా ఏం చేసినా ఒక తప్పు చేసినా అంటే సమస్త ప్రాణుల మీద అది ప్రభావం పడుతుంది అన్నమాట. అటువంటి దాని వ్యవస్థ భయంకరంగా ఉంటుంది. అన్ని పుణ్యమైన పని చేశారు, కానీ ఇది పాపం చేసిన కర్మ అటువంటిది సమస్త ప్రాణులకు చాలా ఇబ్బంది పెట్టింది. కాబట్టి అటువంటి స్థితిలో వాళ్ళు ఆ రకంగా మీరు చెప్పిన విధంగా ఇది వాళ్ళకు సామాన్య స్థితిలో ఉంటుంది. అంటే కుక్క జన్మ ఏదో చెప్తున్నారు కదా మీద, ఆ రకంగా అది వాళ్ళు చేసిన కర్మను బట్టి ఆ రకంగా ఉంటుంది. అంటే ఆస్తి ఉంటుంది, వాళ్ళు అనుభవించలేదు, తినలేదు, పెట్టలేదు ఒకరికి. అంటే కుక్కలాగా కాపలాగా వస్తూనే ఉంటారు వాళ్ళు, తరతరాల వాళ్ళు తర్వాత ఎప్పుడు తింటారో తెలియదు. కాపల కాదండి, ఈ జన్మలో వాళ్ళు కొంచెం మళ్ళీ ఆ సంస్కారం వల్ల అది ఐశ్వర్యం ముందు వచ్చింది, కానీ వచ్చేదో పుణ్యం అంటే ధర్మపూర్వకంగా సంపాదించింది అయితే అనుకోండి అది సుఖాన్ని ఇస్తుంది. ఒకవేళ అధర్మపూర్వకంగా సంపాదించాలనుకోండి అది సుఖాన్ని ఇవ్వదు, అందుకే అలా కూర్చో ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ధర్మార్జితమైన ఆస్తి అనుకోండి, ధర్మపూర్వక ఆస్తి అది
ఇంకా ధర్మంతో వచ్చిన సంపాదన ఏదైతే ఉందో, ఆస్తి సంపత్తి అవుతుందో, అది ఇంకా ధార్మిక అనుష్ఠానాలు క్రియాకలాపం చేయడం వల్ల వాళ్ళకి సుఖానుభూతి పొందుతూ ఉంటారు. అలా పొందడం లేదనుకోండి, వాళ్ళు ఎక్కడో ఒక చోట అది అధర్మంతో కూడుకొని ఉన్నది, ఎక్కడో అజ్ఞానంతో కూడుకొని ఉంది, ఎక్కడో లోపమైతే ఉంది. ఖచ్చితంగా వాళ్ళు అనుభవించలేకపోతున్నారంటే అది అజ్ఞానం ద్వారా, అవిద్య ద్వారా, ఇంకా అది సాత్వికమైన సంపద కానీ తెలుస్తుంది మనకు. సాత్విక సంపద అయినప్పుడు సాత్విక విచారం ఉంటుంది. సాత్విక విచారం అయినప్పుడు సాత్వికమైన పనులు చేయడం వల్ల మనం వెంటనే కంటిన్యూ రొటేషన్ జరుగుతూ ఉంటుంది. అలా పొందలేకుండా పోతుందండి, ఎక్కడో అది లోపం ఉంది, అది అధర్మంగా సంపాదించిన డబ్బే ఉంటుంది. కాబట్టి మనము మన దగ్గర ఉండే సంపత్తిని, మన దగ్గర శక్తి భగవంతుడు బాగా ఇచ్చానుకోండి, ఆ శక్తి సామర్థ్యం నుంచి ఇంకా కొంచెం చూడు, దానం చేయడం వలన ఎంత చేస్తే అంత పెరుగుతూ వస్తుందండి. అందుకే వేదమంత్రంలో దశహస్త సమాహార సహస్ర హస్త సంకిర అని చెప్పి ఒక వేదమంత్రం ఉంది అన్నమాట. దశహస్త సమాహార అంటే 10 చేతులతో పంచిపెట్టండి, 1000 చేతులతో తీసుకోండి. ఏంటి? దశహస్త సమాహార అంటే 10 చేతులతో బాగా పంచిపెట్టండి. సహస్రహస్త సంకిర, నువ్వు 1000 చేతులు తీసుకోండి. అంటే భగవంతుడు ఇస్తాను, నువ్వు ఒక్కసారి ఇచ్చావంటే నువ్వు 10 చేతులు పెట్టి నేను 1000 చేతులు నీకు ఇస్తాను నీకు. కాబట్టి వచ్చిన ధర్మం చేసిన పాని అది రెట్టింపే వస్తుంది, కానీ మనకు తక్కువ కాదు ఎప్పుడు కూడా. అది రెట్టింపే వస్తున్నాం. కాబట్టి చేస్తూ ఉండాలి. ఒక చేయలేకుండా ఉండాలంటే వాళ్ళు ఏదో ఒకటి లోపం ఉంటుందంటే అది ఆ లోపాన్ని వాళ్ళు సరి చేసుకోవాలి. అవిద్య కారణంగా కావచ్చు, ఇంకేం సమస్యలు ఉంటాయి, అవన్నీ మనకు తెలియవు కదా, కానీ ఉంటుంది, లోపం ఉంటుంది. కొందరు అజ్ఞానం వల్ల వాళ్ళకి ఆ విద్య రాలేదు అంటే, నేను చేయాలని కోరిక భావన కలగలేదంటే అది ఎక్కడో దోషం ఉంది. ఆ దోషాన్ని మనం చూస్తే మనకు సూక్ష్మంగా గమనించాలి, అర్థమవుతుంది. వాళ్ళకే అర్థమవుతుంది, అది వాళ్ళకి తెలుసు, మనకు తెలియకపోవచ్చు. మనం అనుకుంటున్నాం వాళ్ళకి ఏ సమస్యలు ఏ రకంగా ఉందో వాళ్ళకి తెలియాలి కదా. ఆ జ్ఞానం వాళ్ళకి కలగలేదంటే అక్కడ మనకు సాత్విక వృత్తి లేదు, సాత్విక బుద్ధి లేదు. ఆ బుద్ధి కలగలేదంటే భగవంతుడు ఏదో లోపం చేశాడనమాట. అది అలాగే ఉంటుంది. అందుకే ఎవరు అనుభవించలేదు, పక్కన ఎవడో అనుభవిస్తాడు. సంపాదించింది ఒకరు, అనుభవించేది ఇంకొకరు అయి ఉంటారు. కాబట్టి ఈ దానం అనేది మనము ఎట్లా చేయాలంట, దానానికి 3 గతులు ఉన్నాయండి. నువ్వు దాన్ని బాగా అనుభవించు, లేదా దాన ధర్మాలను చెయ్యి. నువ్వు బాగా అనుభవించలేదు, లేదా దాన ధర్మాలు చేసి ఒక పేరు ప్రతిష్ట తెచ్చుకోలేదు, అప్పుడు 3వ స్థితి ఏమొస్తుంది, దాన్ని నాశనం అవుతుందన్నమాట. దానం అనుభవించటం, దానం చేయటం, దాని 3వ స్థితి ఏం కలుగుతుంటే నాశనం అవుతుందన్నమాట. ధనస్య త్రయః గతయః అంటే 3 గతులు ఉంటాయి ఈ దానానికి. నువ్వు నీకే నువ్వన్నా బాగా అనుభవించు, లేదంటే 10 మందికి దానం చేసి మంచి చేసేయి, ఆ రకంగా ఉపయోగించుకో. లేదంటే 3వ స్థితి ఏం కలుగుతుందో ఆ ధనం నాశనం అయిపోతుంది. నువ్వు అనుభవించు, పక్కన వాడు ఏడో అనుభవించిపోతావు అనమాట. నాశనం చేసినట్టు కదా మనం. కాబట్టి ఆ ధనాన్ని మనం నువ్వన్నా బాగా అనిపించు. భగవంతుడు ఇచ్చాడు, ఏదో పుణ్యం చేసావంటే భగవంతుడు అంత ఐశ్వర్యం ఇచ్చాడు, అనుభవించు. అనుభవించలేకపోతే నువ్వు అనుభవిస్తూ 10 మందికి దానం చేయి. దానం చేస్తే కనీసం 10 మంది బాగుపడతాయి నీ వల్ల. అక్కడ అనాథ పిల్లలకు కావచ్చు, ఇంకా స్కూల్ కావచ్చు, విద్య అధ్యయనంలో, సామాజిక ఉన్నతిలో ఏదో ఒక రకంగా ఉపయోగించేసే. సమాజానికి ఉపయోగపడుతుంది, ఏ రకంగా అయితే ఉపయోగపడుతుందో ఆ రకంగా సమాజానికి దానం చేయి. దానం చేయడం వల్ల అది కనీసం 100 మంది మన డబ్బుతోటి బాగుపడ్డారనుకోండి, వారి యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది, ఖచ్చితంగా రెట్టింపే వస్తుంది మన దగ్గరికి. అట్లా పుణ్యకర్మాసం మళ్ళీ కంటిన్యూగా ఉంటుంది. మన బ్యాంక్ బ్యాలెన్స్ మనకు అలాగే కంటిన్యూగా ఉంటుంది. వచ్చే జన్మ మనకు మళ్ళీ బాగా వస్తుంది అన్నమాట. అంటే మంచి కుటుంబంలో, మన ఐశ్వర్య కుటుంబంలో మన జన్మ కలుగుతుంది అన్నమాట. ఈ 2 చేయలేదనుకోండి ఆ ధనం నాశనం అయిపోతుంది. అస్తు. మహోదయ, దానం ఆ శ్లోకం ఇదండి. దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి నా భుంక్తే తస్య తృతీయ గతిర్భవతి. నాశనం, వినాశః భవతి. అదే శ్లోకం. యో న దదాతి న భుంక్తే, యో న దదాతి న భుంక్తే తస్య తృతీయ గతిర్భవతి. అవునండి, తృతీయ గతి కిం భవతి తదేవ నాశః భవతి. జీ విసర్గ తీసేస్తే గతి భవతి, లేదా గతిర్భవతి విసర్గ సంధ్యేస్తే. జీ జీ అదే అండి, ఇది తాత్పర్యం. మీరు చెప్పిన శ్లోకం అదే మహోదయ. జీ 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 కాబట్టి ఇవన్నీ మనం వ్యవహారంలోకి తీసుకుని రావాలి, ఆచరణలోకి తీసుకుని రావాలి. కాబట్టి మనం చాలా మంది కూడబెడుతుంటారు. కూడబెట్టడం ఎందుకు? మనం ఇప్పుడు తరాలకు ఉపయోగపడడం చూసుకోవాలి. వచ్చే తరాల కోసం మనం ఎక్కువ దాచిపెట్టాల్సిన అవసరం లేదు. నీ జన్మకు వాళ్ళు చాలా మంది నా కొడుకులకు ముని మనవలకు చెప్పి ఏదో కూడబెడుతుంటావు. ఎందుకు? నువ్వు చూసావా నెక్స్ట్ నీ జీవితం ఒక తండ్రి యొక్క, ఒక తల్లి యొక్క బాధ్యత ఎంతవరకు, తల్లిదండ్రుల యొక్క బాధ్యత కొడుకులను ప్రయోజకులు చేసేంత వరకు నీ బాధ్యత. ప్రయోజకులు చేయాలి కానీ వాళ్ళను సోమరిగా చేయకూడదు.
ప్రమాదయుక్తంగా చేయకు. అందుకే చాలా మంది ఎంతో డబ్బు ఐశ్వర్యం ఉన్నా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏదో మధ్య కంట్రోల్ ఉండటం లేదన్నమాట. ఎందుకు వాళ్ళను బాగా సుకుమారంగా పెంచదన్నమాట, ఎటువంటి కష్టం లేకుండా పెంచదు. డబ్బు ఐశ్వర్యంతో సుకుమారంగా పెంచితే వాళ్ళ వల్ల వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ప్రమాదం, ఆలస్యము, అవిద్య పెరుగుతుంది కానీ సోమర్తనం పెరుగుతుంది కానీ వాళ్ళు మంచి జ్ఞాన వృత్తి కలగదండి వాళ్ళు. చేయాలి. చెప్పండి. చిన్న అనుమానం అడగచ్చండి. ఇప్పుడు పుణ్యం ఎక్కువ చేసిన వాళ్ళు, వేద పండితులుగా పుట్టిన వాళ్ళు, మీలాగా భగవద్గీత ఇటువంటి వేదాలు చెప్తున్న వాళ్ళు, అటువంటి పుణ్యాత్ములు మరి పుణ్యం ఎక్కువ చేసినట్టే కదండి ఆ లెక్కన? ఇప్పుడు సాత్వికర్మలు చేసిన పుణ్యం చేసినట్టే కదా. సాత్వికర్మలు చేస్తున్నాం, పుణ్యం చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మనకి భగవంతుడు ఇప్పుడు దానికి అనివార్యం. ఇప్పుడు ఈ జన్మలో ఈ జన్మ యొక్క ప్రయత్నం కూడా ఉండొచ్చండి. ఆ గత జన్మలో కొంచెం సంస్కారం ఉంది, ఈ జన్మలో ప్రయత్నం చేసి ఇప్పుడు పుణ్యం సంపాదన కొత్త కర్మ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చే జన్మకు మన పుణ్యంగా మారిపోతుంది. అది బ్రాట్ ఫార్వర్డ్ అండి, ముందుకు వస్తుందండి, ముందు జన్మలోకి వస్తుందండి. అంటే ఇప్పుడు జన్మలో కొత్త ప్రయత్నం చేస్తున్నాం అంట, పుణ్యకర్మ చేసుకుంటాం, కష్టపడి చదివాము, అది అందరికి చదివిస్తున్నాము, అది పుణ్యం ఏర్పడుతున్నాం అంట, పుణ్యకర్మాసం పెరుగుతూ పోతున్నాం అంట. ఒకటి ఇంకా బాగా ఉంటుంది, సంస్కృతి ప్రబలంగా ఉంది కాబట్టి మనం ఈ పని చేస్తున్నాం. అదేనండి. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు అండి, నేను మామూలుగా స్కూల్ టీచర్ని. అండి, నాకు 50 ఏళ్ళు. మరి వేదం నేర్చుకోవాలని ప్రయత్నం మొదలు పెట్టాను అనుకోండి, ఈ జన్మలో కొంత నేర్చుకొని ఆయుర్దాయం సరిపోయినప్పుడు వచ్చే జన్మకు వస్తుందండి ఇది? ఖచ్చితంగా వస్తుందండి. కర్మాశయము ఈ మన సంస్కారం మీరు చెప్తుందా, మనం ఏం చేసిన కర్మ ఎటువంటి ప్రయత్నం చేసినా అదే కర్మ యొక్క సంస్కారం ఖచ్చితంగా ఆ వాసన పడుతుందండి. మనం ఆ వాసన ఖచ్చితంగా పడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుందన్నమాట. అది ప్రారంభ స్థితిలో నుంచి అటువంటి నీకు చిత్తంలో మెమరీ కార్డులో పూర్తి రికార్డ్ అయి ఉంటుందన్నమాట. మొత్తం అదే సంస్కారాన్ని ప్రేరేపిస్తున్నాడు. అందుకే అంతిమ స్థితిలో మన గతి ఎలాగైతే ఉంటుందో అదే గతి మనకు వస్తుందని చెప్తుంటారు చాలా మంది, తెలుసా? ఇదే అనమాట. అందుకే మనం అంతిమ స్థితిలోనే ఇన్నాళ్ళు చేసాం, లాస్ట్ మీ గతి బాగా పెట్టుకోండి. కనీసం ఆ అంతిమ స్థితిలో యథార్థంగా సాత్వికంగా ఉన్నా కూడా ఆ సాత్విక వృత్తిని బట్టి వచ్చే సంస్కారం బాగా, వచ్చే జన్మ బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది జాతి ఆయు భోగం అని చెప్పి సూత్రం వస్తుంది, అక్కడ చెప్తాను. కాబట్టి మన అంతిమ వృత్తి ఇప్పుడు చేసే ప్రయత్నం ఏ విధంగా అయితే ఉందో, కానీ యథార్థమైన సంకల్పం, యథార్థమైన జిజ్ఞాస ఉండాలండి. ఏదో మనం స్వార్థభావంతో కూడుకొని ఇలా చేస్తే అలా ఉంటుంది కానీ నిజంగా లోపల అలాంటి మానసిక యథార్థమైన స్థితి కలుగుతుందన్నమాట. అలాగైనా అదే సంస్కారం నీలో పడుతుంది. లేశం మాత్రం అక్కడ క్లేశం ఉండకూడదు, అంటే లేశం మాత్రం దోషయుక్తంగా ఉండకూడదు, సాత్విక వృత్తితో ఉండకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే పాపం చేస్తున్నాం కదా ఎక్కువగా, కొంచెం పుణ్యం కూడా చేసుకోవాలని చెప్పి పాపం చేయడం బాగా తొలగిపోలేదు కాదు, పుణ్యం కూడా చేయాలి. చేయకపోతే మరి పాపం ఏమైనా వెంటాడుతుందని చెప్పి పుణ్యం చేస్తూ ఉంటామట. అంటే అది వదిలిపెట్టడానికి ఇష్టం లేదు. ఒకటేంటి, అది తెలుసుకున్న తర్వాత వదిలిపెట్టి లేదు ఇప్పటి నుంచి పుణ్యమే చేయాలని చెప్పి ఒకటి సాత్విక వృత్తితో చేయడం అన్నమాట. ఒకటి రెండు చేయడం, మిశ్రిత కర్మలు చేసుకుంటూ పోతాం అన్నమాట. అది కూడా ఒక రకంగా మంచిదే. కనీసం అంటే ఏం చేయకుండా ఉంటాక వయసు ఏదో అంతో ఇంత చేస్తున్నదా, అదొక సమానంగా బ్యాలెన్స్ పట్టుకుంటూ వస్తున్నావు కదా, మంచిదే. చేయకుండా ఉంటాయి మంచిదే, కానీ అది కాదు. యథార్థంగా మనం జిజ్ఞాస అదే సంస్కారం నీలో పడుతుంది. నువ్వు ఎలాగైతే నీ మనసులో ఏదైతే చూస్తావో, ఏదైతే ప్రయత్నం చేస్తావో అదే కర్మాశయం, సుఖానుభూతి దుఃఖానుభూతి ఏదైనా కానీ నువ్వు చేసే ప్రయత్నం సంస్కారం ఏదానికైతే నువ్వు అలవాటు పడిపోయో అదే సంస్కారం నీ వృత్తిలో పడుతుంది, అదే నీకు వచ్చే జన్మకు ఉపయోగపడుతుందండి. అంతే సంతోషం, ధన్యవాదాలు. ఇదే జన్మలో వస్తుంది. ఇప్పుడు మీరంతా ప్రయత్నం చేస్తున్నారు, మీరు అందుకే అంటున్నాను మీరంతా చాలా ప్రబలమైన సంస్కారం ఉన్నాయండి. ఇంతవరకు మీరు నిలబడి ఈ ఋషికృత గ్రంథాలను చదువుతున్నా అంటే ఎంతో పుణ్యం చేసుకోండాలి. అది అంత అదృష్టం చేసుకున్నమాట. అది ఇలా కంటిన్యూ కొనసాగిస్తున్నారు, ఇదే వృత్తితో ఉన్నారు మీరు కూడా. ఇప్పుడు అదే సంస్కారం ఇలా పడుతుంది. ఇప్పుడు కర్మ చేస్తున్నారా, కర్మ చేస్తే ఏ కర్మ చేసినా పుణ్యకర్మ కావచ్చు అపుణ్యకర్మ కావచ్చు, ఏది చేసినా అది కర్మ సంస్కారం మీద పడుతుంది. ఇప్పుడు వాసన మీ మీద పడుతుంది, చాప పడుతుంది. ఇప్పుడు కానీ విద్య యొక్క సంస్కారం మీద చాప పడుతుంది. ఇప్పుడు అదే వృత్తి మీలో ఉంటుంది. అందుకే అకస్మాత్ ఏమైనా జరిగినా కూడా అదే సంస్కారం కంటిన్యూ అవుతుంది, అదే వృత్తి మీలో ఉంటుంది, తొలగిపోదండి. ఇంకా దీన్ని ఆధారం చేసుకొని మొదటి నుంచే ముందు ఎక్కువ ప్రయత్నం చేయడం వల్ల మీ జీవితం ఇంకా ముందు వైపు వెళ్ళిపోతుంది, మనకున్న లక్ష్యం వైపు వెళ్ళిపోతుంది. ధన్యవాదాలు మహోదయ, అతీవ సంతోషం. ఒక సందేహం అడగచ్చా అండి? జీ అడగండి. మనం చేసిన కర్మల ఫలితమే మనకు వస్తుంది అన్నది కరెక్టే, అదే కర్మ సిద్ధాంతం. నందీశ్వరుడు ఒక ఋషి కుమారుడై ఉండి కూడా నందీశ్వరుడు అయ్యాడు తన జపతప ఈశ్వర ప్రణిధానాలతో. అలాగే నహుష చక్రవర్తి కూడా ఇంద్రత్వాన్ని పొంది కూడా కొండ చిలువయ్యాడు, అది కూడా మహర్షులని అవమానించి, అది కరెక్టే. కానీ మరి మొట్టమొదట్లు అసలు అంటే సృష్టి ప్రారంభంలో పశుపక్షులను వృక్షాలను అన్నింటినీ కూడా పరమాత్మ స్థావర జంగమాత్మకమైన సృష్టి చేశాడు కదా.
అప్పుడు మరి వీరందరికీ ఏ కర్మ ఫలం అసలు లేదు కదా. ఏ కర్మ ఫలం లేనప్పుడు ఇటువంటి జీవి, ఇటువంటి కర్మలు అని అలా ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి? మళ్ళీ ఈ జల ప్రళయం మనకుంది కదా, మత్స్యావతారంలో శ్రీమన్నారాయణుడు సత్యవ్రతుడికి ఒక వారం రోజులలో జల ప్రళయం వస్తుంది, ఒక పడవ వస్తుంది, నువ్వు నీ వాళ్ళందరినీ ఎక్కించి ప్రతి వృక్షానిది, ప్రతి ఓషధిది, ప్రతి జంతువుది ఒక్కొక్క బీజాన్ని, ఒక్కొక్క దాన్ని అందులో పెట్టి పడవలో ఎక్కువ దాన్ని నేను జల ప్రళయం అయిపోయాక నిన్ను ఒక మంచి అంటే క్షేమకరమైన స్థలంలో దించుతానంటాడు. వాటి వల్ల మళ్ళీ ప్రతి వృక్షాలు, ప్రతి ఓషధులు, ప్రతి జంతు జాతి వృద్ధి చెందింది కదా మానవులు అందరూ కూడా. మరి అప్పుడు వాటికి ఏ కర్మ ఫలాలు ఉన్నాయి అని మనం అన్వయించుకోవాలి? మీరు అతి ఉత్తమైన ప్రశ్న. మీరు ఏమనుకుంటా అంటే సృష్టి ఇదే అనుకుంటా అన్నమాట. అంతకంటే సృష్టి చాలా సృష్టిలు జరిగాయండి. ఇది అనాది కాలం నుంచి ఈ సృష్టి చక్రం నడుస్తుంది. అనాది కాలం విధంగా ఆత్మ జీవాత్మ చావు పుట్టుక ఏ విధంగా పుడుతూ ఉన్నాయో ఇది అనాది కాలం నుంచి ఉందండి. జీవాత్మ, ప్రకృతి, ఈ పరమాత్మ అనాది తత్వాలు, ఈ మూడు ప్రధాన తత్వాలు అనాది అన్నమాట. మీరు అంతకంటే పూర్వ సృష్టిలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక సృష్టి జరిగింది కదా, అవన్నీ అక్కడ ఆ కర్మలు చేసి ఆ కర్మానుగుణంగానే ఈ జన్మలో స్థావర జంగమాలుగా పశుపక్షాదిగా ఉత్పన్నం చేశాడు అనమాట. మీరేం ఆలోచిస్తారు? ఈ సృష్టి అనుకుంటున్నారు కాబట్టి ఈ ప్రశ్న కలిగింది అనమాట. అంతకన్నా ముందు సృష్టి ఉన్నాయి కదా, అందుకే మనం ముందు కూడా వచ్చిందన్నమాట. ఇదే సృష్టిలో కాకుండా అంతక ముందు సృష్టిలో కూడా ఈ సృష్టి జరిగి ఉంది. యథాపూర్వం అకల్పయత అని చెప్పి మాకు వేద మంత్రం కూడా ఉందన్నమాట. అంటే ఇదే కాకుండా యథాపూర్వం అకల్పయత అంటే కల్పానికి ముందు అంటారా మీరు? కల్పానికి ముందు సృష్టిల్లో జీవాత్మలు ఏవైతే ఉన్నాయో కర్మలు చేసా ఆ కర్మానుగుణంగా స్థావరంగా చేశారు. యథాపూర్వం అకల్పయత. పూర్వ కల్పాలు ఏ రకంగా చెప్పామో ఆ కల్పాలన్నింటికీ కూడా ఆదిలో సృష్టి ప్రారంభంలో పరమాత్మ ఏకోహం బహుశ్యామని సంకల్పిస్తాడు కదా, ఆ సంకల్ప మాత్రమైన ఇచ్ఛ చేత యావత్ విశ్వం సృష్టించబడింది అంటాం కదా, ఉపనిషత్తుల్లో ఉన్నది. మరి ఆ మొట్టమొదటి సృష్టి గురించి నా సందేహం. కల్పాలు, ఈ కల్పాలన్నిటికీ ముందున్న ప్రథమ కల్పం అనుకోండి. ప్రశ్న ఒకటి మీరు ఆ మొట్టమొదటి సృష్టి అంటే ఆ మొట్టమొదటి సృష్టి మొట్టమొదటి లేదు, ఆది లేదు, ఆది అంతం లేనిది ఈ సృష్టి. ఆది అనేది లేదు. ఆది ఉంటే మీకు సమస్య వస్తుందన్నమాట. ఆది అనేది లేదు ఇక్కడ. అనంతకాలం నుంచి నడుస్తూనే ఉంది, అనంతకాలం వరకు కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది. ఆది అంతం లేనిదే ఇది సృష్టి. మీరు ఎక్కడ ఆది అంటున్నారు, ఆది అన్నప్పుడు సృష్టి ఆది అంటే ఆది లేదు అంట. ఇది ఎల్లప్పుడు నడుస్తూనే ఉంది, ఈ సంసార చక్రం నడుస్తూనే ఉంది. సృష్టి అనాది. సృష్టి అనాది అయినప్పుడు మరి అనాదిలు ఉన్న ఈ జంతువులు గాని మానవులు గాని వీళ్ళ కర్మ, మొట్టమొదటి కర్మ అనేది ఏది లేదా? అసలు ఈ కర్మ ఫలాలు అనేవి లేకుండా ఈ బుద్ధులు, సంస్కారాలు, కర్మలు, దీని ఫలాలు అన్ని ఎలా వస్తున్నాయి? అదే ఇప్పుడు కర్మలు ఇప్పుడు ఎలా వస్తుందని ఇప్పుడు మన సంవత్సరాలు ప్రత్యక్షంగా చూస్తున్నామని ఈ సృష్టిలో చూస్తున్నామా ఎలా వస్తుందంటే మనం రకరకాల మనుషులు ఇప్పుడు ఒకే కుటుంబంలో, ఒకే ప్రాంతంలో, ఒకే నగరంలో రకరకాల వ్యక్తులు చూస్తున్నాం మనం. అంటే రకరకాల కర్మలు చేస్తున్నారా అన్ని తెలిసి రకరకాల కర్మలు చేస్తున్నాం. ఆ రకరకాల కర్మను బట్టి అలాగే వాళ్ళ కర్మను బట్టి ఇచ్చాడనమాట. పరమాత్మ ఏది కూడా వాళ్ళ కర్మను బట్టి ఇస్తాడు. ఏది కూడా ఇప్పుడు అందరూ ఒకే రకంగా ఒకటే వృత్తి చేయదండి. అందరూ బాగా జ్ఞానయుక్తంగా ఉండదు, అందరూ అవిద్యాయుక్తంగా రకరకాలుగా ఉంటారన్నమాట. ఎప్పుడు అందరూ జ్ఞానవంతులే కాదు, అందరూ జ్ఞానం లేకుండా కూడా ఉండదు, రకరకాలుగా ఉండదు, రకరకాలుగా ఉంటారనమాట. కాబట్టి ఇప్పుడు ఈ సృష్టిలో మనం ఏ విధంగా భిన్న రకాలుగా కర్మలు చూస్తున్నామో అదే విధంగా పూర్వ కల్పాల్లో కూడా, పూర్వ సృష్టిల్లో కూడా అదే విధంగా ఉండదు. వాళ్ళ కర్మలను బట్టి తిరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు లేకుండా మొట్టమొదటి ప్రశ్న వచ్చినది ఇవన్నీ మీకు ఆ మొట్టమొదటి ప్రశ్న తీసేసారంటే మీకు సమాధానం ఇక్కడే దొరుకుతుంది అనమాట. కాబట్టి ఈ కర్మలన్నీ కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఇప్పుడు చాలా మంది కొంతమంది ముక్తికి వెళ్తున్నారు, కొంతమంది అందరికి తెలిసిన కూడా ముక్తి కోసం ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు దుర్యోధన విషయం చూడండి, నాకు ధర్మం తెలుసు, అధర్మం తెలుసు అండి. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి అని చెప్పి అన్ని తెలిసిన కూడా ఎందుకు ఆ కర్మలు చేశాడు? కాబట్టి అందరి కర్మలు ఒకే విధంగా ఉండి అన్ని తెలిసినా కూడా ఈ కర్మల కోసం ప్రయత్నం చేయదు. అందుకే నీ కర్మలను బట్టి నువ్వు అనుభవించని చెప్పి రకరకాలు చేశావన్నమాట. ఆ కర్మలు ఉన్నాయి కాబట్టి సంసార చక్రం నడుస్తూ ఉంది. కాబట్టి ఆ ఆది అనే పట్టుకోవద్దు. ఆది పట్టుకుంటే మీకు ఎన్ని సమస్యలు వస్తాయన్నమాట. ఆది లేదు లేదంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కరెక్టే కదా. మళ్ళీ స్టార్టింగ్ లో ఎవరికి ఉండవు కదా, ఏ ఆదాయం ప్రకారం మళ్ళీ జడ స్థావరం చేశారు. మళ్ళీ అక్కడ సమస్య మీరు చెప్పినట్టుగా అవును, అదే అది ఒక పక్షం. ఇది మనకు ఇప్పుడు
ఇప్పుడు చాలా మంది మన ఉపనిషత్తులలో ఏమని చెప్తామంటే అండి, కథల్లో మనకు ఇవన్నీ ఇతిహాసం పూర్తిగా చాలా లోతుగా అయిపోయింది కానీ ఇతిహాసం ఎవరు చెప్పడం లేదు, చదవడం లేదు అన్నమాట. అవి పక్కన పెట్టేసి తాత్కాలికంగా ప్రజలను ప్రభావితం చేయడం కోసం మనం ఇవన్నీ చెప్తున్నాం అంతే. అంత సూక్ష్మ దృష్టి మీరు ఆలోచించే అందరూ ఆలోచించదు కదా, తాత్కాలికంగా ఉన్న పరిస్థితుల గురించి ఆలోచిస్తారు కానీ లోతుగా ఎవరు ఆలోచించడం లేదు అనమాట. అందుకే మనం శాస్త్రాలను ఇవన్నీ మర్చిపోయాం, మనం చదవడమే లేదు, చెప్పడమే లేదు. తాత్కాలికంగా ప్రజెంట్ గా జరిగే స్థితిని చెప్పి అందరికీ చూపిస్తున్నామట. ఇది పాపం, ఇది పుణ్యం చెప్పి స్థూలంగా చెప్తున్నామట. సూక్ష్మ దృష్టి ఎవరు చెప్పడం లేదు, అందుకే ఈ పాపం నడుస్తూ పోతుంది మనకు. అదే కరెక్టే మీరు అన్నది. కానీ మనం ఒకలా పోనీ అన్వయించుకున్న జీవుల మటుకు మనం అన్వయించుకోవచ్చు కానీ పోనీ పశుపక్షాదులు, ఈ జంతువులు స్థావర సృష్టి దీనికి మనకు మటుకు అన్వయించుకోవచ్చు. ఇది చాలా ఎప్పుడు సందేహంగానే ఉంటుంది. మొట్టమొదట్లో పోనీ పరమాత్మ సృష్టి చేసి ఆ చతుర్ముఖ బ్రహ్మ నుంచి మహర్షిలో ఏదో మొట్టమొదట్లో దేవహూతి మొదటి జన్మని చెప్తారు కదా, అక్కడి నుంచి అనుకున్న వాళ్ళు ప్రకృతిలోకి వచ్చేసారు. అంటే పరమాత్మ ప్రకృతిని సృష్టించి ప్రాణులని జీవులని సృష్టించాడు, మనిషి జంటని పంపించాడు. ఓకే, వాళ్ళు ప్రకృతి గుణాలతో ప్రభావితమై కర్మలు చేశారు. ఆ కర్మల ఫలం వల్ల వారిలో ఆ గుణాలలో తేడాలు వచ్చి వారి సంతానమైన మనమందరం కూడా ఆ ప్రకృతి వల్ల త్రిగుణాల వల్ల ప్రభావితమై కర్మలు చేసి మంచి చెడు పాపం పుణ్యం ఇవన్నీ వచ్చాయి అని మనం పోనీ అన్వయించుకోవచ్చు మానవులకి. ఇలాగే ఏదో ఇదేని. కానీ మొదట్లో ఆ వృక్షాలు అనేవి, ఓషధులు అనేవి మొట్టమొదటి సృష్టి అయిన జంతువులు. వాటికి మనం అసలు ఎలా అన్వయించుకోవాలి? అదే చాలా పెద్ద సందేహం. అన్వయించుకోవడం అంటే ఇప్పుడు ఆ మానవ కళ్యాణం కోసం ఒక వ్యవస్థ అంటూ ఉంటుంది. స్టార్టింగ్ లో అమైత్రి సృష్టి జరిగిందండి. అమైత్రి సృష్టి ఇప్పుడు పృథ్వీలోంచి క్రిమి కీటకాలు ఏ విధంగా ఉత్పన్నం అవుతాయో అలాంటి స్థితి ఉంది. అమైత్రి సృష్టి జరిగింది అంటే అంటే జంటలు ఉత్పన్నమయ్యారన్నమాట. అవును, అలాగా అప్పుడు స్టార్టింగ్ లో ఒక వ్యవస్థ, ఇంత పెద్ద వ్యవస్థ సృష్టి బ్రహ్మ రచిస్తున్నాడు. ఒక వ్యవస్థ న్యాయబద్ధంగా వ్యవస్థితంగా కాకుండా ఉండదు. ఈ పరమాత్మ యొక్క సిస్టమ్ అంతా వ్యవస్థితంగా కనిపిస్తే అక్కడ వ్యవస్థితంగా ఉంటుంది. కాబట్టి మీకు ఒక సందేహం వస్తుంది, ఇవి జీవరాశులు ఏవైతే ఉన్నాయి, వనస్పతులు ఏవైతే ఉన్నాయి, వీటన్నిటిని ఎలా చేయడము, ఎలా అన్వయించుకుంటాం అంటున్నాం. అన్వయించుకోవడానికి ఏముందండి, దాంట్లో ప్రాణం ఉంది. అవి సమస్త ప్రాణులు చాలా మంది కూడా నేను జీవుల కళ్యాణం కోసం నేను ఈ రకమైన జన్మ తీసుకుంటే అటు కూడా ఊహించుకోవచ్చు కదా. ఇక్కడ ఒక తర్కయుక్తిగా నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ రకం చెప్పడానికి. ఇది మనకు శాస్త్రబద్ధంగా యుక్తిబద్ధంగా ఉంది. అవన్నీ కొన్ని కర్మల పట్ల ఇచ్చాడనమాట. వాళ్ళు చేసిన కర్మల పట్లే ముఖ్య తాత్పర్యం అదే వస్తుంది. మాటికి కూడా అవి పోయిన సృష్టిలో కలపాలి ఆ రకంగా వచ్చాడు భగవంతుడు, ఆ సృష్టిని ఇచ్చాడనమాట. అందుకే మీకు మొన్న చెప్పాను, మీకు దానికి సమాధానం పంపించాను. మొట్టమొదటిగా సృష్టి ప్రారంభించి అత్యంత పుణ్యాత్మలు 4 ఋషులకి ఇచ్చే అగ్ని, వాయు, ఆదిత్య, అంగిర అని చెప్పి. అవును, ఆ వారి ద్వారా మళ్ళీ బ్రహ్మ అన్ని నేర్చుకుని అక్కడి నుంచి మనకు ఈ విద్యా పరంపర, సృష్టి పరంపర అక్కడి నుంచి మనకు వ్యాపిస్తూ ముందుకు వెళ్ళిపోయింది అనమాట. అట్లా పూర్వకల్పలో కొన్ని ఉంటాయి, కర్మలు ఉంటాయి. ఆ కర్మలు మనకి ఇప్పుడు ఈ జీవాత్మలకు ఈ సృష్టికి సహాయపడ్డాయి. ఇవి జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవి వాటి సహాయంతో మనకి, ఎందుకంటే అవి కూడా అవసరం. ఏ ఒక్క ప్రాణి ఇవన్నీ కూడా మనకు సహయోగంగా ఉన్నాయి. ఇవన్నీ ఈ పృథ్వీ మీద ఏవైతే జీవరాశులు ఉన్నాయో, ఇంకా ఏవైతే వనస్పతులు, ఔషధాలు ఉన్నాయో, ఇవన్నీ మన మానవ జీవనానికి ఈ సహకారంగా ఉంటాయి. ఏ ఒక్కటి లేకుండా మన జీవనానికి కొనసాగదండి. సమస్త ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మొక్క కానీ, ఔషధ మొక్క కానీ ఏది కూడా వ్యర్థం. జీవరాశులు కూడా మనకు సహాయంగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా అవును, జీవరాశులు కూడా అన్ని మన వాతావరణం, మన శుద్ధిని అన్ని క్రియేట్ చేస్తున్నామట. అంటే ఇవన్నీ మానవ జీవనానికి సహాయంగా ఉండేటువంటి ముక్తికి, ఈ ఐశ్వర్యానికి, ఈ సృష్టికి కారణం, ముఖ్య కారణము. ఇది కరెక్ట్ అండి. సమస్త జీవరాశులు ఈ సృష్టికి కొనసాగడానికి ముఖ్య కారణం. కాబట్టి ఇవి సమస్త కల్పాల్లో ముందు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఒకదానికి పూరకంగా ఉన్నాయి సృష్టి నిర్మాణానికి. కాబట్టి ఎప్పుడు ఒకటే స్థితి ఉండే, మారుతూ ఉంటే స్థితి. ఎప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలా ఉంటాయి కదా, మన కర్మను బట్టి మారిపోవచ్చు. ఈ సమస్త సృష్టికి ఇవన్నీ ముఖ్య కారణం అండి. ధన్యవాదాలండి. మీకు ఒకటి ఇంకా పుస్తకం పంపిస్తాను, ఒకటి భాష్య ఋగ్వేదాది భాష్య భూమిక. అది ఒకసారి చదవండి. అది చూస్తానంటే ఇక్కడ మొత్తం సృష్టి యొక్క ప్రక్రియ అది హిందీలో ఉంది. అది చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఓకే, సంతోషం అండి.
ఇలాగ సూక్ష్మంగా అధ్యయనం చేస్తూ ఉంటేనే మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి సార్ జన్మదశ శిల్పి. ఎందుకంటే స్థూలంగా ఉన్నాం మనం, అన్ని శాస్త్రాలు చదివినా అంటే ఒక్కోదానికి పరిష్కారం అన్ని కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క విషయం దీని మీద ఈ కర్మఫల సిద్ధాంతం మీద ఇంకా చాలా విషయాలు వచ్చేస్తాయి. సాంఖ్య దర్శనం అక్కడిక్కడ ఇచ్చారన్నమాట, అట్లా న్యాయ దర్శనంలో కూడా ఉంది అన్నమాట. అట్లా ప్రతి దర్శనంలో మనకు ఒక్కో చోట ఒక ఆ విషయాన్ని వచ్చిన సందర్భాన్ని బట్టి అక్కడ మనకు విశదీకరించామన్నమాట. దాన్ని బట్టి మనం అన్ని శాస్త్రాల యొక్క సారాంశం మన దగ్గర ఉందనుకో, దీన్ని బట్టి మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది, ఓ ఈ రకంగా ఉందని చెప్పి. అస్తు. అందుకే మనకు ఇవన్నీ తెలుసుకోవడం కోసం మనకు ఒకటి మనం యోగాభ్యాసం చేసి మనం వీటన్నిటి యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోవచ్చు, ఆత్మ యొక్క రహస్యాన్ని, ఈ సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోవచ్చు. ప్రకృతిలో ఉన్నప్పుడు చెప్పాను, ప్రకృతి అది మహాన్ మహతో అహంకార సాంఖ్య దర్శనం చెప్పాను. మహతో అహంకార అహంకార తన్మాత్రనే తన్మాత్ర పంచభూత అని చెప్పి వీటన్నిటి మీద ఈ సాంఖ్య దర్శనం ఈ తత్వాన్ని తెలుసుకోవడం వల్లనే మన ముక్తి కలుగుతుంది. ఈ ప్రకృతిలోని తత్వాన్ని తెలుసుకోవడం ముక్తి కలదు. కాబట్టి అంటే ఆ స్థితి వరకు వెళ్ళామంటే ఇవన్నీ మనకు ఆటోమేటిక్ జ్ఞానోదయం అవుతుందండి, అది సహజం అంట. విద్య అనేది మనకు ప్రకాశించినప్పుడు ఇవన్నీ మనకు తెలియకుండా సహజంగానే అన్ని అర్థం చేసుకుంటామట. ఈ ప్రకృతి యొక్క తత్వాలను, ఈ శరీరం యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనం వైరాగ్యం కలిగి మనం ముక్తిని పొందుతాం. ఇది కాదు వాస్తవిక జీవనం, నా జీవనం నా అసలు స్వరూపం, ఇది ఆనంద స్వరూపం అనేటువంటిది జీవాత్మ, నా స్వరూపంలోకి నేను వెళ్ళిపోవాలనే భావన నీలో కలుగుతుంది. కాబట్టి ఈ ప్రకృతి యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలంటే అదే మనకి శాస్త్రబద్ధంగా మనం ప్రయత్నం చేసినప్పుడు, ఆచరించినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ తెలుస్తాయి. అదే ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఇదంతా ప్రక్రియ, శాస్త్ర విధి విధానం అంతా కూడా. అస్తు అండి. పార్థసారథి గారు. ధన్యవాదాలు. నమస్కారం మహోదయ. జీ గురూజీ, నాకు సందేహం. మన పాత జన్మల పుణ్య పాప కర్మల ద్వారా మనం ఈ జన్మలో మనుష్య జన్మ తీసుకున్నాం అనుకోండి, దాని ప్రకారం భగవంతుడు నిర్ణయం చేశాడు ఏం చేయాలి, ఎలా కర్మలు ఎలా అనుభవించాలి ఏంటి. మనకి పుణ్యకర్మలు చేయాలని, పాపకర్మలే పుణ్యకర్మల ద్వారా వెళ్ళాలి, మనం యోగం ఇది అభ్యసించాలని ఈ విధంగా అది కూడా భగవంతుడు నిర్ణయించిందే కదా. భగవంతుడు నిర్ణయించింది కాదు, భగవంతుడు నీ కర్మను బట్టి నిర్ణయిస్తాడు. నువ్వు చేసిన ఇప్పుడు 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 ఈ కర్మ చేస్తున్నావు, ఈ కర్మ చేయడం వల్ల ఏమవుతుంది, యోగాభ్యాసం చేయడం వల్ల ఏమవుతుందంటే నీ మనసు సాత్వికం అవుతుంది. సాత్వికమైన విచారం వచ్చినప్పుడు, సాత్విక మనసు ఉన్నప్పుడు అవుతుంది నీకు ఇటువంటి పనులు చేయాలని ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాము, క్రియాయోగం చేయమని చెప్పాను, తపస్సు చేయాలి, స్వాధ్యాయం చేసుకోవాలి, ఈశ్వర ప్రదానం చేసుకునే అవుతుంది, నీకు సమాధి భావన కలుగుతుంది. ఇవన్నీ చేయాలి, మంచి పనులు చేయాలి, ధార్మికమైన పనులు చేయాలి. ఇలా చేస్తే 10 మందికి సుఖాన్ని ఇవ్వగలుగుతాం, 10 మందికి ఆనందాన్ని ఇవ్వగలుగుతాం, నేను కూడా సుఖంగా ఉండగలుగుతాను. ఇవన్నీ తెలుసుకున్నావు. ఒకవేళ దీనికి విపరీతంగా చేసా, అధర్మం చేసాము, కొన్ని పాపం చేసుకున్నావు, దీని దుఃఖం కలుగుతుంది, నాకు వస్తుంది దుఃఖము, ఇంకా ఇతరులకు కూడా దుఃఖం వస్తుంది. అలాంటి స్థితి రెండు విద్యాపూర్వక జ్ఞానపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి అలా తెలుసుకున్నప్పుడు, న్యాయం పాపం గురించి తెలుసుకున్నప్పుడు, అన్యాయం గురించి తెలుసుకున్నప్పుడు నీకు ఆ యథార్థమైన పనులు చేస్తావు. అంటే ధార్మికమైన పనులు అనుష్ఠానించడం వల్ల నీకు అటువంటి వృద్ధి కలుగుతుందన్నమాట. అంటే ధార్మిక అనుష్ఠానం చేయాలి, విద్యని గ్రహించాలి అంటే అటువైపు నీ మతి అంతా మారిపోతుంది. అప్పుడు దానికి అనుగుణంగా నీకు భగవంతుడు ప్రేరేపిస్తాడనమాట. నువ్వు చేసిన నీకు ఒక తంత్రం ఇచ్చాడు, నువ్వు దాన్ని ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగించుకోవచ్చు. జీవాత్మ రెండు ఇచ్చాడు, అధర్మం తెలుసు, ధర్మం చేయగలుగుతుంది, అధర్మం చేయగలుగుతుంది, పాపం చేయగలుగుతుంది, పుణ్యం రెండు ఇచ్చాడనమాట. అది నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు నీకు ఒక కత్తి ఇచ్చామండి, చేతికి ఒక కత్తి ఇచ్చాం, దాన్ని నువ్వు మంచిగా ఉపయోగించి ఒక పండు కోసుకొని తినచ్చు, అది చేయి కోసుకొని ఇబ్బంది పెట్టవచ్చు, ఇతరులకు చేయి కోసి ఇబ్బంది పెట్టవచ్చు. కత్తి దానికి ఏంటి, దాని ధర్మం ఏంటి, నువ్వు చేసుకునే కర్మను బట్టి నువ్వు ఇలా ఉపయోగించుకుంటా అలా ఉపయోగించుకుంటావా, అది రెండు పని చేస్తున్నావట. ఈ సంసారంలో వచ్చే కొన్ని కర్మలు ఉన్నాయంటే మన జన్మ కలిగిందంటే కొన్ని కర్మలు మనకి ఉన్నాయండి. ఆ కర్మలు అనుభవించడం కోసమే, ఇంకా ముక్తిని పొందడం కోసం ఈ జన్మ కలిగింది అనమాట. అది మన చేతిలో ఉంది. నువ్వు పాపకర్మ చేస్తావు, పుణ్యకర్మ చేస్తావు, ఇది పాపం ఇది పుణ్యం చెప్పాము, అది నీ చేతిలో. నువ్వు ఇటువైపు వెళ్తావా అటువైపు వెళ్తావా, నువ్వు ఎటువైపు వెళ్తేనే భగవంతుడు అట్లా పంపిస్తావట, నేను పాపం వైపు వెళ్తేనే భగవంతుడు పాపం వైపు పంపిస్తావట. నేనేం చెప్పాడు, ముందు చెప్పాడు ఇది పాపం ఇలా ఉంటుంది, పుణ్యం ఇలా ఉంటుంది, పుణ్యం చేస్తే సుఖం వస్తుంది, పాపం చేస్తే దుఃఖం వస్తుంది, నీకు అక్కడ చెప్పాడు అనమాట. సృష్టిలోకి రాగానే ఎలా ఉండాలని చెప్పాడు. ఇప్పుడు చెప్పాదా, నేను మొట్టమొదటి చెప్పాను, ఒక చిన్న మొబైల్ కొంటున్న బుక్లెట్ ఇస్తాడు మనకు, ఎలా వాడుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అన్ని రకరకాల అన్ని సిస్టమ్ ఇచ్చినాడు, సింబల్ ఇచ్చేసి. అలాగే ఈ సృష్టి ప్రారంభించినప్పుడు వేదిరూపి బుక్లెట్ ఇచ్చాడు అనమాట మనకు. ఈ వేదిరూపి బుక్లెట్లు ఈ సంసారంలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏవి చేయాలి ఏవి చేయకూడదు, ఏది ధర్మం ఏది అధర్మం, ఏది కర్తవ్యం ఏది అకర్తవ్యం, అట్లా సృష్టి ఆరంభం నుండి అంతిమకు ఎలాంటి ప్రక్రియలు జరుగుతాయి. అదేవిధంగా జన్మ కలిగినప్పటి నుంచి చనిపోయిన తర్వాత ఎలాంటి కర్మలు చేయవచ్చు, అన్ని మనకు ఆ వేద రూపంలో, వేద శాస్త్ర రూపంలో మనకు అన్ని ఇచ్చాడు, పరమాత్మ ఇచ్చాడు. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరి పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, అన్ని A to Z మొత్తం చెప్పాడు. తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎలా చేస్తే అలా, నీ కర్మను బట్టి నీకు అది అక్కడ పంపిస్తాను. నువ్వు పాపం చేయాలంటే పాపం చేయి, దానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది. పరమాత్మ ఏది ఆపడు, నువ్వు ఏం చేసినా ఆపడు.
నీకు అన్ని చెప్పాను. పరీక్షలో విద్యార్థికి మనం పాఠాలు చెప్తాం, పాఠం చెప్పిన తర్వాత పరీక్ష రాసేటప్పుడు అక్కడ తప్పు రాసినా కరెక్ట్ రాసినా నువ్వేమన్నావు అతన్ని ఏమని అంటావా? చెప్పా ఇలా అని ఇది ఆన్సర్, ఇది ప్రశ్న, ఇది ఆన్సర్, ఇదే విధంగా ఉంటుంది, ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పాం పిల్లవానికి పరీక్షలో ముందు పాఠాలు చెప్పేటప్పుడు. ఏది కరెక్ట్ ఏది మంచిది చెప్పాం. తర్వాత పరీక్ష రాసేటప్పుడు ఆ అధ్యాపకుడు చూస్తూ ఉంటాడు అన్నమాట. నువ్వు తప్పు రాస్తున్నావు, తప్పు కాదు, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్తాడా, లేదు కరెక్ట్ రాస్తే తప్పు అని చెప్తాడా, ఏం చెప్పాడన్నమాట. చూస్తూ ఉంటాడు ద్రష్ట లెక్క. ఆ పరమాత్మ మనకు అన్ని చెప్పిన తర్వాత చూస్తూ ఉన్నాడు. నీ ఇష్టం, నువ్వు పరీక్ష రాస్తే నీకు అలా మార్కులు ఇచ్చేస్తాను నేను. నువ్వు పరీక్షలో రాస్తే నువ్వు బాగా మంచి రాసా అంటే మంచి మార్కులు ఇచ్చేస్తాను, తప్పు రాస్తే దానికి మార్కులు అలాగే ఉంటాయి. అలాగే నువ్వు బాగా నీకు మంచి చెడు చెప్పాను, ఈ సంసారం వేద శాస్త్రం ఇచ్చి చెప్పాను ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి చెప్పి. నువ్వు పాపం చేస్తావా, సో దానికి తగ్గట్టు ఫలితం తిరిగి యూనిట్లోకి వెళ్తావు. లేదా దీంట్లో కూడా మనిషి జన్మలు కూడా నికృష్టమైన జీవనం తీసుకొని బాధపడుతూ ఉంటావు. ఎలా కావాలంటే అలాగా నీ కర్మలను బట్టి. నువ్వు మంచి పని చేసావా, మంచి ఐశ్వర్యాన్ని పొందుతావు, మంచి కుటుంబాన్ని పొందుతావు, ఇంకా అన్ని రకాలుగా నీకు సుఖాన్ని పొందుతావు. నీ కీర్తి ప్రతిష్టలు పూర్తిగా వ్యాపించిపోతాయి. అన్ని రకాల మరి కొంతమంది ఐశ్వర్యంతో పుడతారు, మళ్ళీ అకృత్యాలు చేస్తూ ఉంటారు. లైక్ మన రాజకీయ నాయకులు అటు వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు 50 మందిని 100 మందిని పోషిస్తూ ఉంటారు, అకృత్యాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి నెక్స్ట్ జన్మలో వేరే కర్మలు అనుభవించాల్సి ఉంటుంది కదా. ఖచ్చితంగా మిశ్రిత కర్మలు చేస్తున్నాం. చెప్తే కొన్ని మిశ్రిత కర్మలు అంటాం, కొన్ని పుణ్యకర్మలు చేస్తున్నాం, కొన్ని పాప కర్మలు చేస్తున్నాం అంట. వాళ్ళ స్వార్థం కోసం అహంకారంలో నిండిపోయి ఐశ్వర్యంతో నిండిపోయి కోసం చేస్తున్నా. ఐశ్వర్యంతో మదం ఎక్కుతుంటారు కొంతమందికి. ఐశ్వర్యం వల్ల కూడా కొంతమంది తన కర్మలు మర్చిపోతుంటారు. ఐశ్వర్య మతంలో ఏమవుతుంది, పాపకర్మలు చేస్తుంటారు. అందుకే వాళ్ళకు క్షీణించిపోతున్నాం అంట. దాన్ని వాడేస్తున్నాం, ఆ పుణ్యకర్మాన్ని ఉపయోగించుకుంటే దురుపయోగం చేస్తున్నాం. దాని తగ్గట్టు మళ్ళీ జీవనం కొంచెం దానికి కింది వైపు వచ్చేస్తున్నాం అంట ఆటోమేటిక్ గా. ఇంకొక సందేహం గురుజీ, మన ప్రపంచ జనాభా కొంత ఉందనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా అకృత్యాలు అవి చేస్తే వాళ్ళు పశుపత్యాదుల కింద దేని కింద పుడతారు నెక్స్ట్ జన్మలో. వాళ్ళు ఆ జన్మలంతా అయిన తర్వాత మళ్ళీ మానవ జన్మ చేస్తారు. మంది ఎక్కువ అంటే ఏమిటి, మొత్తం అంతా అదే జనాభా ఉంటుందా? పశుపత్యాదులు మానవ జన్మ అన్ని కలిపి సృష్టి జరగట్లేదు, ఎక్స్ట్రా జీవులు రావటం కానీ మోక్షం పొందటం కానీ అట్లా, అది కొంచెం విడదీస్తే బాగుంటుందని. ఈ ప్రశ్న కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పాలండి మీరు. మానవ జన్మల మానవులు అందరూ ఇప్పుడు ప్రస్తుత జనాభా 750 కోట్లు ప్రపంచ జనాభా. చాలా మంది అకృత్యాలు చేస్తున్నారు, పుణ్యాలు చేస్తున్నారు. అకృత్యాలు చేసిన వాళ్ళు మళ్ళీ ఈ పశుపత్యాదుల కింద పుట్టొచ్చు. పశుపత్యాలు వాళ్ళ జన్మ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అవి మానవుల కింద వస్తాయి. అంటే ఈ సర్కిల్ ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఎక్స్ట్రా సృష్టి జరగాలంటే కొత్త ప్రాణి రావాలి కదా, కొత్త జీవుడు రావాలి. అది ఎట్లా జరుగుతోంది, సృష్టి ఎలా జరుగుతోంది? కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు మోక్షం పొందిన వాళ్ళు. ఇలా బ్యాలెన్స్ ఏమైనా ఉంటుందా లేకపోతే ఏమిటని? బ్యాలెన్స్ ఉంటుందండి. ఇప్పుడు పాపకర్మలు పుణ్యకర్మ అన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఎవరు చేయాలి వెనకబడి ఆ కర్మ వాళ్ళు చేసిన కర్మను బట్టి వాళ్ళకి భగవంతుడు వెనకబడి జన్మోడు ఇచ్చేస్తున్నాడు. ఎక్కడ ఎవరిని పంపించాలనో కర్మఫల సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నాడు. ఎవరిని వదిలిపెట్టాడు? ఈశ్వర న్యాయ వ్యవస్థ ప్రకారంగా అందరినీ కర్మఫల సిద్ధాంతం ప్రకారం అందరికీ న్యాయానుసారంగా ఎవరికి ఏ కర్మలకు అనుగుణంగా ఏమి ఇవ్వాలో, సుఖాన్ని కానీ దుఃఖాన్ని ఏమి ఇవ్వాలో, ఏ జన్మ ఇవ్వాలనో అది ఇస్తూ పోతున్నారు పరమాత్మ. ఇది ఈ సృష్టికి ఒక కాలం ఉందండి. ఈ సృష్టికి ఏంటి ఒక అవధి ఉంది అన్నమాట. ఈ సృష్టి కాలం ఇంత అని చెప్పి సృష్టి ప్రజలు నడుస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడైతే ఎంతైతే సృష్టి ఉందో మళ్ళీ అంతేకాలంతో ప్రళయం కూడా ఉంటుంది. అంతేకాలం శూన్యావస్థ ఉంటుంది పూర్తిగా. అక్కడ ఏ జీవాత్మ మూర్ఛావస్థ అన్ని పడి ఉంటాయన్నమాట. మళ్ళీ తర్వాత ఆ కర్మానుసారంగా మళ్ళీ సృష్టి ఉత్పన్నమైనప్పుడు వాళ్ళని ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తుండదు. ఒక వ్యవస్థితాత్మక సిస్టమేటిక్ నడుస్తూ ఉందండి. ఇవన్నీ జరగలేదు కదా, అన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం చూడలేకపోతున్నాం. కానీ అది కూడా చూడాలంటే మన యోగాభ్యాసం చూడవచ్చు ఏ కర్మ ఎలా నడుస్తుంది. అందుకే ఒక యోగి ఒక పర్వతం మీద ఉండి ఈ అంటే జ్ఞాన శుద్ధమైనప్పుడు సమాధి ద్వారా అందరి చూసినప్పుడు ముక్తాత్మను తిరుగుతున్నాను. అందరి ప్రతి ఒక్క జీవాత్మ యొక్క ఏ కర్మ ఎలా ఉండదు, ఏం చేస్తే అన్ని ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. అలాగే ఒక యోగి కూడా యోగాభ్యాసం ద్వారా ఈ ఏ జీవులు ఏ రకంగా పనిచేస్తున్నాయో మనకి అన్ని స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ వ్యక్తిని చూడగానే మొత్తం కర్మ డేటా మొత్తం బయోడేటా మొత్తం చెప్పేయచ్చు మనం. అంతవరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లా ఈ సృష్టి నియమాల్లో అన్ని ఒక క్రమంగా అన్ని నడుస్తూ ఉన్నాయండి. ఎవరిని ఏమి అలా పనులు నిలబడకుండా ఈశ్వర కర్మఫల సిద్ధాంతం ప్రకారం ఎవరికి ఏ కర్మలకు అనుగుణంగా ఏ ఫలితాన్ని ఇవ్వాలనో పరమాత్మ ఇస్తూ ఆ సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ఈ కర్మలు ఉంటున్నాయి కాబట్టి అందరూ ఒకేసారి ముక్తిలోకి వెళ్ళిపోదు.
అందులో మొత్తం ఇక్కడే ఉండదు అనమాట. అన్ని రకాల జీవాత్మ అనంతంగా ఉండదు, సంఖ్యలు నిశ్చయంగా నేను చెప్పలేము మనం. ఇప్పుడు అనంత జీవాత్మలు ఉన్నాయి, అవి కర్మలు రకరకాలు చేస్తున్నా కర్మలు ఉన్నంతసేపు ఈ సంసార చక్రం నడుస్తూనే ఉంటుంది, సృష్టి ప్రళయం నడుస్తూ ఉంటుంది. అది సిస్టమాటిక్ నడుస్తుందండి. గురుగారు నమస్తే అండి, రామకృష్ణ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ నాకు ఎట్లా అర్థమైందంటే, ఇప్పుడు ప్రపంచ జనాభా 750 కోట్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రపంచ జనాభా పెరుగుతోంది అంటే ఇప్పుడు 300 ఉండేది 400 అయింది, 600 అయింది, 800 అయింది, ఇంకా 1000 కోట్లు కదా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మన మానవ జన్మ అనేది పుణ్యం చేసుకున్నప్పుడే వస్తుందని చెప్పి మనకి ఒక భాష్యం ఉంది మనకి. కాబట్టి ఇప్పుడు జనాభా పెరుగుతుందంటే అంటే ఇప్పుడు ఆ పుణ్యం చేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు మన మనుష్య రూపంలో వస్తున్నారు అంతేనా? అది ఒక పార్టీ. ఇంకొక ఆయన అడిగిన క్వశ్చన్ నాకు అట్లా అర్థమైందంటే, ఇప్పుడు ఈ 750 కోట్ల మనుషులు ఉన్నారండి, ఇది కాకుండా మిగతా జీవరాశులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వృక్షాలు కానీ ఇంకా క్రిమి కీటకాలు కానీ అవన్నీ కలిపి ఇంకొక 1,00,000 కోట్లు ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అన్ని ఎందుకంటే చాలా ఉంటాయి కదా అవన్నీ. సో అవి 1,00,000 కోట్లు, ఇవి ఒక 750 కోట్లు ఏమో మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఈ టోటల్ ఫిగర్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ గా ఉంటుందా లేకపోతే అది యాడ్ అవుతూ పోతుందా అని అడుగుతున్నారు నేను అనుకోవటం. అది యాడ్ అవుతూ పోతుంది. ఈ విషయం ఏదో వాళ్ళు చెప్తున్నారు, మళ్ళీ మీరేమని చెప్తున్నారండి? ఒక్క నిమిషం రామకృష్ణరావు గారు ఇప్పుడు అదే అండి, ఇప్పుడు అనేక వేరే జీవరాశులు ఉన్నాయి కదా, అవి ఏవైతే కర్మను తొలగించుకుంటూ పోతున్నాయో మళ్ళీ అవి దీంట్లో యాడ్ అయిపోతూ ఉంటాయండి. అలాగే ఉండవన్నమాట. కర్మ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఏవైతే అన్య ప్రాణులు ఉన్నాయి, అన్ని జీవరాశులు ఏవైతే ఉన్నాయి, అన్య ప్రాణులు అంటే ఇది వృక్షాల్లో వనస్పతుల్లో ఇంకా పశు పక్షి ఆది యోనుల్లో ఏవైతే ఉన్నాయో వాడి కర్మలు అయిపోయి ఆటో మళ్ళీ ఇది కర్మలు అన్ని అనుభవించిన తర్వాత మనిషి జీవనంలోకి వస్తారు. మళ్ళీ మనిషి జన్మలో మనం కర్మలు చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు పుణ్యం చేసుకుంటే పైకి వెళ్ళిపోవడం, మళ్ళీ కర్మలు తిరిగి చేయడం వల్ల మళ్ళీ ఎటు ఎన్నిక రావడం, అలా చక్రం తిరుగుతూ ఉంటుంది. అలాగే ఉండదు, యాడ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఓవరాల్ నెంబర్ కాన్స్టెంట్ గా ఉంటుందా అంటున్నారు. అది ఓవరాల్ నెంబర్ 1,50 కోట్లు ఉన్నాయనుకోండి మొత్తం కలిసి ఆ నెంబర్ అట్లాగే ఉంటుందా లేకపోతే అది కూడా మారుతుందా అని అడుగుతున్నారు. నేను అది అలాగే ఉంటుంది, దాంట్లో ఎందుకు మార్పులు ఎందుకు వస్తాయి? మరి అలాంటప్పుడు సృష్టి జరగనట్లే కదా మహోదయ. సృష్టి అంటే క్రమం అంటే ఇప్పుడు మాకెందుకు ఈ సృష్టి ఇది ఒకటే కాదండి, సృష్టి చాలా ఉంది. అనంత జీవరాశులు అంటున్నాను, అందుకే అనంత జీవరాశులు. ఇది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు, రకరకాల కర్మలు చేస్తూ ఉంటది. ఎప్పుడు అన్ని ఇప్పుడు కర్మలు మొత్తం సాత్విక కర్మలు చేసి ముక్తికి వెళ్ళిపోతే కదా, ముక్తికి వెళ్ళిపోయిన అక్కడ ఉంటాయన్నమాట. అక్కడ దేవలోకంలో అంటే ద్యూలోకంలో అన్య లోకాల్లో ఉంటాయి, అన్య చాలా లోకం లేదా ద్యూలోకము, పృథ్వీలోకం, అంతరిక్ష లోకం అని చెప్తుందా. వేరే లోకాంతరికి వెళ్తూ ఉంటాం, లోకాంతర చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క లోకం అండి, మనకు కనిపించే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క లోకం. ఇది ఒక సృష్టే కాదు, అనంత సృష్టిలో అనంత లోకాలు ఉన్నాయన్నమాట. వాటన్నింటిలో నువ్వు చేసే కర్మను బట్టి ఒక్కొక్క లోకానికి పంపిస్తూ ఉంటాను, నీ కర్మను బట్టి అని ముందుకు చక్రం తిరుగుతూ ఉంటుంది. లోకాంతరాలకు వెళ్తూ ఉంటాం అన్నమాట. లోకాంతరికి వెళ్ళి ఈ చేసే కర్మను బట్టి కర్మల సిద్ధాంతాన్ని బట్టి అది తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అవే ఉండవండి, అంటే సంఖ్య ఏదైతే ఉందో అవే అన్నమాట. దాన్ని తగ్గించడం కానీ ఎక్కించడం ఉండదు. ఏవైతే జీవాత్మలు ఉన్నాయో ఆ సంఖ్య అలాగే ఉంటుంది, జీవాత్మ యొక్క సంఖ్య వాళ్ళ కర్మలు అలాగే ఉంటాయి. దాన్ని తగ్గడం కానీ ఎక్కడం కానీ తొలగిపోవడం కానీ అలాంటివి ఏమి ఉండదు. ప్రశ్న ఒకసారి మళ్ళీ అడగండి, ఒకసారి మీరు వ్యక్తిగతంగా. ఇప్పుడు మీరు చెప్పే సిద్ధాంతం ప్రకారం ఏంటంటే అన్ని కర్మలు ఏవైతే చేసినా అన్య వేరే యోనుల్లో ఉన్నటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా వాళ్ళ కర్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లోకి వస్తూ ఉంటే మళ్ళీ కంటిన్యూగా ఏవైతే సంఖ్య ఉందో ఆ సంఖ్య సంఖ్య అంటే ఇప్పుడు మీరు ఏమంటుంటే ఆ నిశ్చిత సంఖ్య మీకు ఏమనుకుంటారు, ఇక్కడ ఉండే సృష్టిలో అనుకుంటారా? ఈ సృష్టిలో కలిపితే అటు అనంత సృష్టిలో వేరే సృష్టిలో కూడా ఉన్నాయి కదా, జీవరాశులు ఉన్నాయి కదా, అవి కూడా అంటే ఎక్కడ ఏది పంపించాలో అక్కడ పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ సృష్టిలో ఇక్కడ ఇవి ఉన్నాయనుకోండి, ఇవన్నీ మళ్ళీ కంటిన్యూ యాడ్ అవుతుంది, ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తూ ఉంటాడు పరమాత్మ కర్మల సిద్ధాంత ప్రకారంగా. మరి ఇక్కడ 1,20,000 ఏదైనా ఒక లెక్క ఒక గణితం అనుకున్నాము, ఆ రకంగా ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో వాటికి ఏ రకంగా వస్తుంది. అది ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి ఇక్కడే ఉంటాయని కదా, మళ్ళీ పక్కకు పోతాయి కదా. ఎక్కడ వాళ్ళనో ఆ కర్మల సిద్ధాంతం అంటే అన్ని లోకాంతరాలు కూడా వెళ్తూ ఉంటాయి. మీ ప్రశ్న మళ్ళీ ఒకసారి చెప్పండి, మీ తాత్పర్యం ఇదే అనుకుంటాను. యాడ్ అవుతాయి లేదా మరి ఎట్లా వెళ్తా అంటే ఇప్పుడు ఈ సంఖ్యని కాదండి, సంఖ్య నిర్ధారితం కాదు. మనకి అనంత జీవరాశులు ఉన్నాయి, ఎన్నైతే జీవరాశులు ఉన్నాయో ఆ కర్మను బట్టి ప్రత్యేక జీవాత్మ స్వతంత్రమైనది, స్వతంత్ర అస్తిత్వం ఉంది. కాబట్టి ఆ జీవాత్మ ఉన్నది, దానికి కర్మ ఉంటుంది, కర్మ ఉంటుంది, కర్మానుగుణంగా దాని యొక్క జీవనం కూడా ఉంటుంది ఖచ్చితంగా.
జీవాత్మ ఉందంటే ఖచ్చితంగా దానికి ఒక కర్మ అంటే ఏదో కర్మ చేస్తుంది, పుణ్యమా పాపం చేస్తుంది. పుణ్యం చేసినా అంటే ఆ ముక్తి వైపు వెళ్తూ ఉంటుంది, ముందుకు వెళ్తూ ఉంటుంది, లోకాంతరికి వెళ్తూ ఉంటుంది స్టెప్ బై స్టెప్. లేదంటే పాపం చేసినట్టే సామాన్య పృథ్వీలోకంలో ఎందుకంటే ఈ పృథ్వీలోకమే అన్య లోకాంతరం వెళ్ళడానికి ముఖ్య ఆధారం. ముఖ్య మనిషి జన్మ ద్వారానే మనం దేవత్వం పొందాలన్నా, దేవలోకానికి వెళ్ళాలన్నా, లోకాంతరికి వెళ్ళాలన్నా ఇది ముఖ్య ఆధారం అనమాట. కాబట్టి సమస్త ప్రాణులు కూడా వేరే అన్య జీవుల్లో ఉన్నటువంటి ప్రాణులు కూడా అన్ని ఈ మానవ జన్మ తీసుకొని మళ్ళీ పుణ్యం చేసుకుంటూ కర్మలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విషయం మళ్ళీ ఒకసారి మీరు ఫోన్ చేయండి మధ్యలో, మీ అభిప్రాయం ఇదే అనుకుంటున్నాను, ఇంకేమైనా ఉండొచ్చు, అది దాని గురించి అలా ఆలోచిద్దామని. జీ రామకృష్ణరావు గారు. మహోదయ ఏమంటారంటే అండి మహోదయ, పురుష సూక్తం అని ఒకటి ఉంది కదండి మహోదయ. పురుష సూక్తంలో చాలా క్లియర్ గా చెప్తారు ఈ భావాలన్నీ కూడా. దాంట్లో 3 వంతులు భగవంతుడు ఈ కనిపించే ప్రపంచం 1 వంతు మాత్రమే, 4 వంతుల్లో 1 వంతు మాత్రమే. 3 వంతుల భాగము ఈ ప్రపంచానికి, ఈ కనిపించే సర్వస్వానికి, యూనివర్స్ అంతకు కూడాను దానికి సహాయం, దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అని. అంటే అంత మాత్రాన అంటే ఎప్పుడు కూడాను ఈ ఇన్ని కోట్ల 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 బిలియన్స్ ఆర్ ట్రిలియన్స్ ఆర్ జిలియన్స్ ఆఫ్ ఈ జంతువుల సంఖ్యలో బ్యాలెన్స్ అనేది ఎప్పుడు ఉంది మహోదయ. 1/4 ఎప్పుడు ఉంది. ఆ 1/4 లో ఏ రకంగా ఎవరు ఎట్లా మారుతారు అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వైరస్ లో ఉన్న ఒక్క కణం కూడాను అది కూడా జీవే. ఆ లెక్కలో ఏ లెక్కలో కూడా ఎంత లెక్కలు పనికిరావు మహోదయ. లెక్కలు పనికిరా, అది మనకు స్పష్టంగానే ఉంటుంది. కాకపోతే ఏమంటే ఇప్పుడు మన సామర్థ్యం అంత లేదు. మన లెక్కని కాదు, లెక్క తప్పు లేదు. మనకు ఆ శక్తి, ఆ సామర్థ్యం వచ్చిన యోగాభ్యాసం మన బుద్ధి సూక్ష్మం చేసుకున్నప్పుడు ఇవన్నీ స్పష్టంగా అనిపిస్తాయండి. అవన్నీ మనకు స్పష్టంగా అర్థం అవుతాయన్నమాట. ఇప్పుడు మనకి ఆ సామర్థ్యం కాబట్టి మనం ఒక పరికల్పన చేసుకుని తప్పు లేదు, ఒక పరికల్పన ఊహ చేసుకుని తప్పు లేదు అన్నమాట. కాబట్టి ఇవన్నీ లెక్కలనే కాదు, మనకి యథార్థం కనిపిస్తాయి. ఏ జీవరాశి, ఏ జీవాత్మ ఎక్కడ ఏ రకంగా ఉంది, ఏ సిద్ధాంతాన్ని అనుభవిస్తుంది, ఏ కర్మఫల సిద్ధాంతానికి వైపు వెళ్తుంది అనేది మనకు అవి ఆ స్థితి సామర్థ్యాన్ని పొందినప్పుడు ఒక యోగ సాధకుడు వీటన్ని తెలుసుకోగలుగుతాడు. యోగ సాధకులు తెలుసుకోగలరు. మనలాంటి వాళ్ళు వీటి గురించి జీవన చక్రం నుంచి బయటపడడం ఎలాగని తెలుసుకోవడంలో తెలుసుకోవడం ముఖ్యం కాదు. నీ కర్తవ్యాన్ని నీకు తెలియజేస్తున్నాడు పరమాత్మ. ఇంకా సమస్త ఇతిహాసం ద్వారా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఇప్పుడు దర్శన శాస్త్రాల ద్వారా అన్ని ఉదాహరణ చెప్పుకుంటాం, ఇలా ఇతిహాసం ఈ రకంగా ఉండేది చెప్పి వాటి మన శబ్ద ప్రమాణం అన్ని తెలుస్తున్నాయి కదా. చాలా రామాయణ మహాభారత ఇతిహాసాలు కూడా మనం ఎట్లా ఏ విధంగా ఉండేవాళ్ళం వాటి యొక్క ఋషి మహర్షుల గురించి చెప్పి, ఇప్పుడు నహోసు చక్రవర్తి గురించి, ఇక్కడ అశ్విని కుమార్ గురించి ఋషి కొడుకు అయినటువంటి అశ్విని కుమార్ గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. అంతటి ఋషి కుమారుడిని కూడా తిరియకీయంలోకి వచ్చాడు, చక్రవర్తిని కూడా తిరియకీయంలోకి వచ్చాడు. అట్లా మనం చేసే కర్మను బట్టి సామాన్య వ్యక్తి కూడా ఉచ్చ స్థితికి వెళ్ళొచ్చు, ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి సామాన్య స్థితిలోకి రావచ్చు. అవి మన కర్మను బట్టి మనకు కనిపిస్తున్నాయి కదా. కాబట్టి ఎప్పుడు ఈ కర్మ సిద్ధాంతాన్ని అది మనం చేసే కర్మానుసారంగా మనం ఒక్కొక్క పరిస్థితి మనకు సందర్భం సమయం చెబుతుంది. మనకు శాస్త్రం ద్వారా మనకు ఇవన్నీ అనుభూతి కలుగుతుంటే వాటి ద్వారా వివేకం ద్వారా మనం వాటిని మార్చుకుంటూ ఉండాలండి. సుబ్బరాయుడు గారు. నమస్కారం మహోదయ. చాలా చాలా టైం అయింది ఇప్పటికీ. కాకపోతే 2 విషయాలు నేను నాకు తెలిసినట్టు ఇంకా కొద్ది వివరంగా చెప్పాలనుకున్నాను. ఒకటంటే ఇప్పుడు ప్రస్తుత విషయంలో జీవరాశుల గురించి వచ్చేసి నేను విన్నది ఏమంటే 83 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటి పుణ్యఫలాల ఉపకారము తిరియగోనులో కానీ, మనుష్య యోనులో కానీ, దేవతా యోనులో కానీ మారుతూ ఉంటాయని చెప్పి నేను విన్నాను అన్నమాట. వాళ్ళు చేసేదాన్ని బట్టి అంటే ఒకప్పుడు మనిషి జన్మలో ఉండొచ్చు, తర్వాత ఇంకొకరు పశుపక్షాదుల్లో కానీ ఇట్లా జరగచ్చు చెప్పండి. అంటే అమీబా నుంచి సరీసృపాలు, తర్వాత ఈ డైనోసార్స్ వరకు మారచ్చు అని చెప్పి విన్నాను అనమాట. అదొకటి. తర్వాత సృష్టి గురించి మహోదయ ఒకటంటే ఏదైనా ఒక వస్తువు కానీ, పదార్థం కానీ, విషయం కానీ ఈరోజు ఉంది అంటే ఎప్పుడో ఒకసారి అది ప్రారంభం అయి ఉండాలన్నమాట. కానీ ఎప్పుడు ప్రారంభమైందా అనే దానికి మన వయసు ఎట్లంటే, మన జీవితం వచ్చేసి మానవుని జీవితం నుంచి 100 సంవత్సరాలు అనుకుంటే భూమితో కానీ సృష్టితో కానీ పోల్చుకుంటే చాలా లేసామన్నమాట. అంటే అణువులు పరమాణువులు అంతవర కాదు. కాబట్టి మనం తెలుసుకోలేకపోవచ్చు. అంటే మన పూర్వీకులనే మనం తెలుసుకోలేము. 400 ఏళ్ళు 500 ఏళ్ళ కిందట గతించిన మన పూర్వులనే మనం తెలుసుకోలేము. ప్రస్తుత భూతంలో తెలుసుకోము కాబట్టి పురాతన భూతం మనకు తెలియదు అన్నమాట. కాబట్టి ఎప్పుడో ఒకసారి స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఉండింటాయి.
ఆ సృష్టి అనే దానికి ఒక ఆది అనేది ఉంటుంది, కానీ మనం తెలుసుకోలేము, మనం తెలియకపోవచ్చు అని చెప్పి అనేది నాకు తెలిసిన ఒక విషయం మహోదయ. అది కరెక్ట్ కావచ్చు, లేకపోతే తప్పు కావచ్చు. మీరు తెలిసిన వారు దాన్ని సరిదిద్దవలసిందిగా నేను కోరుకుంటున్నాను మహోదయ. కరెక్ట్. మన ఊహ ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతుందో అంతవరకు మనం ఆలోచించగలుగుతాం. అవునా? ఇప్పుడు మన పరికల్పన ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన స్థితి ఎలా ఉందంటే ఈ విషయంలో మన ఆచార్య గారు చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మన స్థితి ఎలా ఉందంటే మన దగ్గర శాస్త్రాలు లేవు కాబట్టి అన్ని నిర్ణయించలేకపోతున్నాం. ఇప్పుడు ఎలా ఉందంటే మనకి ఇప్పుడు ఈ కలియుగంలో మనకు శాస్త్రాలు ఏ రకం అంటే మొదట్లో ఉండే పేజీలు మొత్తం పోయినాయి, లాస్ట్ లో ఉండే పేజీలు మొత్తం వెళ్ళిపోయాయట. మధ్యలో ఉన్న దాన్ని పట్టుకొని మనం ఊహించుకుంటామట. ఇది ఇలా ఉండొచ్చు, ఇది ఇలా ఉండవచ్చు. ఏదో ఒక కళ్యాణి వాడి వ్యక్తి ఏనుగుని పట్టుకొని ఇది తొండమా లేదా కాలని చెప్పి అలా పరికల్పన చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆదిలో మన భూమికలో మొత్తం ఇచ్చేవారు శాస్త్రంలో, అంత్యంలో ఎండింగ్ లో ఉంటుంది ఉపసంహార రూపంలో. అవి రెండు లేవు మనకు. మధ్యలో ఏది పట్టుకొని ఒక్కొక్క రకంగా ఊహించుకుంటున్నామట. కల్పన తప్పులే, మన తార్కిక ఈ శాస్త్రబద్ధంగా ఉంది, వేదానుకూలంగా ఉంది, తప్పులు ఏంది. ఇప్పుడు మనకి ఎందుకు అంత సామర్థ్యం లేదు. మనం ఏం చదువుకున్నాం చెప్పండి ఇవన్నీ తెలుసుకోవడానికి? మనం ఏదో ఒక శాస్త్రం ఇప్పుడు ఒక ఆర్డర్ చేసుకుంటే అని పరికల్పన చేస్తున్నా ఊహిస్తున్నాం. నిజంగా సమస్త వైదిక వాంగ్మయం చదువుకునే అంటే ఇటువంటి సందేహాల సమాధానం కూడా మనకు దొరుకుతుంది. అన్నిటికీ సమాధానం ఉంది. ఇప్పుడు మనకున్న జ్ఞానం ప్రకారంగా సామాన్య జ్ఞానం ఉంది కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా మొత్తం సంపూర్ణ శాస్త్రం మన ముందుకు వచ్చిందంటే ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు అంత సంపూర్ణ జ్ఞానం లేదు కాబట్టి ఇప్పుడు అదే ప్రయత్నం ఉన్నాము. అది అన్ని ఈ షడ్దర్శనాలు కానీ, ఇంకా బ్రాహ్మణ గ్రంథాలు కానీ, వేదాలు కానీ, ఉపవేదాలు కానీ వీటిని మనం అధ్యయనం చేయగలిగితేనా వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. మనకు సంతృష్టిజనకమైనటువంటి సమాధానం కూడా మనకు కనిపిస్తుందండి. కాబట్టి సంపూర్ణ జ్ఞానం కనుక మహోదయ, మనము సూది బెజ్జములో దొరికేంత జ్ఞానం తెలుసుకున్నా కానీ మనం గొప్ప అనమాట. ఈ సృష్టిలో ఇంత ఉన్న విశాలమైన సృష్టిలో ఒక జీవాత్మకు ఎంతైతే అవసరమో, నాకు ఎంతైతే జ్ఞానం అవసరం అంత తెలుసుకునే శక్తి సామర్థ్యం ఉంటుందండి. అంటే నాకు మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఇది యథార్థమే అని చెప్పి జ్ఞానం మనకు అంత సామర్థ్యం భగవంతుడు ఇచ్చామండి. కాబట్టి అది శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవాలి, గురువుల ద్వారా తెలుసుకోవాలి. అది ప్రయత్నం చేస్తుంటే వాటిని సమాధానం దొరుకుతుంది. అది తెలియదు కాబట్టి శాస్త్రాలు ఎక్కడ ఏమేమి ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు మనం ఊహించుకుంటున్నాం. నిజంగా ఆ శాస్త్ర పరిజ్ఞానం మొత్తం ఉందనుకోండి, అటన్నిటికీ సమాధానం దొరుకుతుంది అన్నమాట. కాబట్టి ఓకే, సంతోషం అండి. చాలా మీ ఆలోచనలు చాలా సూక్ష్మంగా, చాలా గంభీరంగా ఉన్నాయి. సంతోషం. అలాగే స్వాధ్యాయం అధ్యయనం చేస్తూ ఉండండి. అలాగే మనకు చాలా విషయాలు తెలుస్తుంటాయి. శిస్తు విషయం, ఆత్మ విషయం తెలుస్తూ ఉంటుంది. అందుకే వీటన్నిటికీ ఈ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే మనకి యోగాభ్యాసం అనేది అత్యంత ముఖ్యమైన సాధనము. దీని ద్వారా మన సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి మనం చెప్పాం, పరమ మహత్వాంతో అస్య వశీకార. ఈ మనసు యొక్క సామర్థ్యం ఎలా ఉంటుంది, సూక్ష్మ విషయాలు గ్రహించే శక్తి మనకు కలుగుతుంది. కాబట్టి ఈ యోగాభ్యాసం ద్వారా మనం ఇవన్నీ తెలుసుకోవచ్చు. వాటన్నిటి కోసం తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. అదే చేస్తూ ఉన్నారు కూడా. అలాగే మహోదయ, పదార్థము శక్తి రెండు ఇంటర్చేంజబుల్. దానివల్ల ఎవరు ఎప్పుడు ఏది వస్తుంది అనేది ఎవరికి అర్థం కాదు కదండి మహోదయ. చెప్తారు పదార్థము శక్తి రెండు ఇంటర్చేంజబుల్ అంటారు కదా. వీటన్నిటి తెలుసుకోవాలి. ఓకేనా? అస్తోండి, చాలా టైం అయింది ఇప్పుడు మనకు. నమస్తే అండి, ధన్యవాదాలు గురూజీ గారు, చాలా సేపు చెప్పారు. నమస్తే ఆచార్య. ఓం ఒక చిన్న మాట మంత్రపాఠం చెప్పి వెళ్దాం. మంత్రపాఠ గురుగారు, ఓం మంత్రపాఠం చెప్పాము మనము. చెప్పలేదు గురుగారు, ఒక మాట చెప్పలేదు సార్, చెప్పలేదు. నమస్తే అండి. ఇంకేదో సందేహాలు చాలా మంది అడిగారండి. ఇప్పుడు మనం టైం లేక ఎక్కువైపోయింది చెప్పలేదు. రేపు ఖచ్చితంగా అడగండి, రేపు చూద్దామండి. ఇది ఈ కల్పన ఈ విషయంలో రేపు జాతి ఆయు భోగు అనేది ఎలా వస్తుంది, మనకు ఈ జన్మ ఎలా కలుగుతుంది మనకు ఆసూత్రంగా స్పష్టం విస్తృతంగా విపులంగా ఇచ్చాడు. అక్కడ మీ సందేహాలు చాలా మంది అడగలేదు, నేను చూశాను, అవకాశం లేక అడగలేదు. మీరు మటు ఖచ్చితంగా రేపు అడగండి. ఓకేనా? అస్తు అండి. యోగ దర్శనము మీరు చెప్తున్నారు కదా, మన తెలుగులో కూడా అంతే ఉంటుందండి? అంతే ఉంటుందండి, అంతే ఉంటుంది. ఇవాళ జరిగిన పాఠము ఒకసారి ఒక విషయం చెప్తే ఒక మాట చెప్తారా? అది ఈ మంత్రపాఠం అయిపోయిన తర్వాత చెప్తా అండి. ఓకేనా? అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.